వన్స్ అగైన్ మోస్ట్ వెల్కమ్ అండి. ఈరోజు సెషన్ లోకి వెళ్ళిపోదాము. సో ఈ రోజు మనం తెలుసుకునే సెషన్ అంతా కూడా ఓన్లీ వాటర్ కి సంబంధించి లైవ్ డెమోస్. అంటే మనం నార్మల్ గా ఆర్ఓ వాటర్ తాగుతాం. ఆర్ఓ వాటర్ ఏంటి, అలాంటి మనం 20 రూపీస్ పెట్టి వాటర్ బాటిల్స్ కొనుక్కుంటాం. ఈ వాటర్ బాటిల్ ఏంటి, అలాంటి అప్పుడప్పుడు కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటాం. ఈ కూల్ డ్రింక్ వల్ల నష్టాలు ఏంటి, లాభాలు ఏంటి. అలానే ఇప్పుడు మనం ఏదైతే అయనైజ్డ్ వాటర్ గురించి తెలుసుకోబోతున్నామో, అయనైజ్డ్ వాటర్ వల్ల మన జీవితంలో మనకు రాబోతున్న బెనిఫిట్స్ ఏంటనేది కూడా మొత్తం మనం క్లియర్ గా ఈ రోజు అన్ని లైవ్ డెమోస్ తో ఈ సెషన్ అంతా కూడా జరుగుతుంది. కాబట్టి అందరూ అలర్ట్ గా ఉండండి. మధ్య మధ్యలో ఫోన్ కాల్స్ అటెంప్ట్ చేయొద్దు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దీనిలో చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇవన్నీ కూడా లైవ్ డెమో చూపించడం, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ కూడా ఈ సెషన్ లో జరుగుతుంది. సో అందరికీ మోస్ట్ వెల్కమ్ అండి వన్స్ అగైన్. సో మనందరికీ తెలుసు హెల్త్ ఈజ్ వెల్త్, అంటే ఆరోగ్యం మహాభాగ్యం అని మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూ ఉన్నాం. కానీ ఎప్పుడు అర్థం అవుతుంది నిజంగా ఆరోగ్యం మహాభాగ్యం అనే విషయం అంటే, ఎప్పుడైతే మనకు అనారోగ్య సమస్యలు వచ్చి హాస్పిటల్కి వెళ్ళి ఏదైనా ప్రాబ్లం మనం ఫేస్ చేస్తూ ఉంటే అప్పుడు మాత్రమే మనకు ఆ ఆరోగ్యం విలువ అర్థమవుతుంది. ఇక్కడ మన బాడీలో అన్ని ఆర్గాన్స్ అండి, అంటే వీటిలో బ్రెయిన్ ఇంపార్టెంటా, కిడ్నీ ఇంపార్టెంటా, లంగ్స్ ఇంపార్టెంటా, హార్ట్ ఇంపార్టెంటా, లేదంటే లివర్ ఇంపార్టెంటా అని ఇవన్నీ చూస్తే అన్ని ఇంపార్టెంటే. సో టాప్ ప్రయారిటీలో మనం దేన్ని పెట్టలేం. ఏ ప్రాబ్లం, ఏ ఆర్గానిక్ చిన్న ప్రాబ్లం వచ్చినా మనం తట్టుకోలేకపోతున్నాం. కానీ మనం సైంటిఫిక్ గా చూస్తే మన ఇంటర్నల్ ఆర్గాన్స్, అంటే మన రోజు బయట బాడీని వాష్ చేస్తున్నాం, బట్టలు వాష్ చేస్తున్నాం, మనం స్నానం చేస్తున్నాం, కానీ లోపల ఉండే ఆర్గాన్స్ యొక్క పరిస్థితి ఏంటి? సో ఈ ఆర్గాన్స్ బాగుంటేనే ఇది న్యాయం అవుతుంది, ఆరోగ్య మహాభాగ్యం అని. సో ఈ ఆర్గాన్స్ మొత్తం మిగతా సబ్జెక్ట్ మనం పక్కన పెడితే వాటిల్లో 70-80% వాటరే ఉంది. ఈ వాటర్ గురించి ఈ రోజు మనం లైవ్ డెమోస్ చూస్తున్నాం. కాబట్టి ఈ వాటర్ ఏంటి, వాటర్ గురించి తెలుసుకుందాం. మనం చిన్నప్పుడు బావుల్లో వాటర్, చలమల్లో వాటర్, కాలువల్లో వాటర్ మున్సిపల్ తాగాం. ఆ వాటర్ తాగినప్పుడు చాలా హెల్తీగా ఉన్నాం, ఎందుకంటే దానిలో మన బాడీకి కావాల్సిన ఆల్కలైన్ మినరల్స్ అన్ని కూడా చక్కగా అందేవి. కానీ రాను రాను మనం అప్డేట్ అయిన తర్వాత మున్సిపల్ వాటర్ తాగడం మొదలు పెట్టాం. కానీ మున్సిపల్ వాటర్ లో ఏమవుతుంది, డేంజరస్ కెమికల్స్ ఉంటాయండి. దానికి క్లోరినేషన్ చేస్తారు, ఆ క్లోరిన్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అక్కడక్కడ పైపులు పగిలి బురద కలవడం, ఇలాంటివి కూడా చాలా చాలా నష్టాలు జరుగుతూ ఉన్నాయి. సో మనకి మున్సిపల్ వాటర్ మంచిది కాదని చెప్పి అందరం మళ్ళీ ఆర్ఓ వాటర్కి వచ్చాం. మరి ఆర్ఓ వాటర్ మంచిది అని అంటే ఆర్ఓ వాటర్ సైడ్ ఎఫెక్ట్స్ మనకు తెలుసు. ఈ రోజు మనకు వస్తున్న అనారోగ్య సమస్యలు ఎప్పుడైతే మనం ఆర్ఓ వాటర్ తాగటం మొదలు పెట్టామో అప్పటి నుంచి చాలా చాలా అనేక అనారోగ్య సమస్యలు, మోకాళ్ళ నొప్పులు, బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, కొలెస్ట్రాల్, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ ఇష్యూస్, అన్ని మొత్తం టోటల్ గా బాడీ మొత్తం కూడా. ఎప్పుడైతే ఆర్ఓ వాటర్ ఈస్ నథింగ్ బట్ డెడ్ వాటర్. ఆర్ఓ వాటర్ ఎటువంటి మినరల్స్ ఉండవు. అది రోజు మనం చూస్తూ ఉన్నాం, పేపర్ కటింగ్స్ చూస్తున్నాం, టీవీలో న్యూస్ వింటూ ఉన్నాము, ఆర్ఓ వాటర్ తాగొద్దని చెప్పి వింటూ ఉన్నాం. కానీ మనకి కాన్వర్ట్ సిచ్యువేషన్ లో మనం ఆర్ఓ వాటర్ తాగుతున్నాం. ఆర్ఓ వాటర్ తాగడం వల్ల మనకి చాలా నష్టాలు జరుగుతా ఉన్నాయి. కానీ ఈ రోజు మనం ఈ వాటర్ లో నెక్స్ట్ అప్డేట్, అంటే మనకి భగవంతుడు ఇచ్చిన వరం ఏంటంటే మనందరం ఆరోగ్యంగా ఉండడానికి, మన ఆర్గాన్స్ అన్ని బాగుండడానికి, రేపు ఫ్యూచర్ లో హాస్పిటల్కి వెళ్ళి 1000 లక్షలు ఖర్చు పెట్టకుండా మనందరం ఆరోగ్యంగా ఉండడానికి భగవంతుడు మనకి ఇచ్చిన వరమే అయోనియా అయనైజ్డ్ వాటర్. సో ఈ అయనైజ్డ్ వాటర్ తాగడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి, ఆల్రెడీ మనం రోజు స్లైడ్స్ చూస్తూనే ఉన్నాం, రోజు మనం సబ్జెక్ట్ నేర్చుకుంటూనే ఉన్నాం. ఈ రోజు నార్మల్ వాటర్ కి, మున్సిపల్ వాటర్ కి, లేదంటే ఆర్ఓ వాటర్ కి ఏంటి డిఫరెన్స్ అనేది మనం డిఫరెన్స్ చూద్దాము. సో మనందరికీ గాడ్ గిఫ్టే అయోనియా, ప్యూర్ అయోనియా వాటర్. ఇంట్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ ఆరోగ్యంగా ఉండడానికి తీసుకోవాల్సిన వాటర్ గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. రైట్, నెక్స్ట్ రైట్, ఇక్కడ చూద్దాం ఒకసారి వై వాటర్ ఇస్ సో ఇంపార్టెంట్. మన బ్రెయిన్ లో 75% వాటర్ ఉంది, బ్లడ్ లో 83% వాటర్ ఉంది, హార్ట్ లో 79% వాటర్ ఉంది, అలానే లంగ్స్ లో 80% ఉంది, లివర్ లో 72, కిడ్నీస్ లో 83%, మజిల్స్ లో 75%, ఈవెన్ బోన్స్ లో కూడా 22% వాటర్ ఉంటుంది. అంటే బాడీ మొత్తం 70-80% వాటరే ఉంది. కాబట్టి మనం బాడీకి సక్రమైన వాటర్ ఇస్తే మాత్రమే మనం ఆరోగ్యంగా ఉంటాము. అలానే ఇక్కడ ఇంకొక స్లైడ్ కనబడుతుంది చూడండి. మనం వాటర్ దాని ఉపయోగాలు, అంటే మంచినీరు దాని ఉపయోగాలు మనం తెలుసుకుంటే మన బాడీలో ఏ ప్రక్రియ జరగాలన్నా మస్ట్ అండ్ షుడ్ గా మన బాడీకి వాటర్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ విషయాలు రెండు చెప్తాను. సో మనం తీసుకున్న ఫుడ్ న్యూట్రిషన్, ఎంత క్వాలిటీ ఫుడ్ తిన్నా సరే అదంతా ప్రతి సెల్ కి అందాలంటే కంపల్సరీ వాటర్ కావాలి. అలానే మనం తీసుకున్న ఆక్సిజన్ సెల్స్ కి అందాలంటే వాటర్ కావాలి. మన బాడీలో తయారైన వేస్ట్ అంతా రిమూవ్ అవ్వాలంటే వాటర్ కావాలి. మన బ్లడ్ అంతా కరెక్ట్ గా ఉండాలంటే వాటర్ కావాలి 83%. అలానే మోకాళ్ళ నొప్పులు వినిపించే కాకుండా ఈ కుషన్స్ అని కరెక్ట్ గా ఉండాలంటే వాటర్ కావాలి. ప్రతిదీ కూడా మన బాడీ టెంపరేచర్ మెయింటైన్ అవ్వాలంటే కూడా వాటర్ కావాలి. ఎప్పుడైతే వాటర్ తగ్గిందో డిహైడ్రేషన్ అయిపోతుంది బాడీ. ఇప్పుడు మనం ఫుడ్ తినకుండా 2-3 days ఉండగలుగుతాం, కానీ వాటర్ తాగకుండా
ఎప్పుడైతే మనం వాటర్ తాగలేదో ఈవినింగ్ కల్లా మన బాడీ మొత్తం కూడా డిహైడ్రేషన్ అయిపోతుంది. సో రకరకాల హెల్త్ సమస్యలు వస్తూ ఉంటాయి. అందుకే మనకి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ వాటర్ గురించి మనం ఈ రోజు స్పెషల్ గా మనం చేసేది ఏంటంటే ఎక్కువ ఇంపార్టెన్స్ లైవ్ డెమోస్. అంటే వాటర్ ఎందుకు తీసుకోవాలి, ఈ వాటర్ కి నార్మల్ వాటర్ కూడా డిఫరెన్స్ ఏంటి అనేది మన ఈ రోజు డెమో యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, నెక్స్ట్ వస్తున్నామండి. సో ఇప్పటివరకు మనం ఆర్ఓ వాటర్ గురించి తెలుసుకున్నాం. ఆర్ఓ వాటర్ మంచిదంటే రివర్స్ ఆస్మోసిస్ అంటారు. రివర్స్ ఆస్మోసిస్ వాటర్ అంటారు. అంటే మన వాటర్ లో, గ్రౌండ్ వాటర్ లో ఆల్కలైన్ మినరల్స్ ఉంటాయి, ఎసిడిక్ మినరల్స్ ఉంటాయి. ఆల్కలైన్ మినరల్స్ కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, సోడియం, జింక్, ఫాస్ఫరస్ ఇలాంటి ఆల్కలైన్ మినరల్స్ అన్ని కూడా మన బాడీకి కావాలి. క్లోరిన్, ఫ్లోరిన్, సల్ఫేట్స్, బ్రోమైడ్స్ లాంటి ఎసిడిక్ మినరల్స్ మన బాడీకి అవసరం లేదు. మనం ఎప్పుడైతే మన ఇంట్లో ఒక ఆర్ఓ సిస్టమ్ మిగించుకున్నామో, ఆర్ఓలో ఒక మెంబ్రైన్ అని ఉంటుందండి. ఆ మెంబ్రైన్ ఏం చేస్తుందంటే మన వాటర్ లో ఉన్న టీడీఎస్, టోటల్ డిజాల్వ్ సాలిడ్స్, 2 రకాల మినరల్స్ కలిసి ఉన్న టీడీఎస్ ని కంట్రోల్ చేయడం కోసం ఆ మెంబ్రైన్ ఏం చేస్తుందంటే రివర్స్ ఫ్లషింగ్ చేస్తూ ఉంటుంది. సో మన వాటర్ లో ఉన్న మినరల్స్ మొత్తాన్ని కూడా రివర్స్ కొడుతూ ఉంటుంది. ఆ రివర్స్ కొట్టే ప్రాసెస్ లో ఈ మెంబ్రైన్ కి ఇది ఆల్కలైన్ మినరల్, ఎసిడిక్ మినరల్ దానికి తెలియదు. సో అన్ని మినరల్స్ ఏం చేస్తుంది, మొత్తం రివర్స్ చేస్తుంది. మన ఆర్ఓ వాటర్ చెక్ చేసుకుంటే 20-30 ఉంటుంది టీడీఎస్. మీ అందరి టీడీఎస్ గురించి ఆల్రెడీ ఇంతకుముందు ఎక్స్ప్లెనేషన్ చేశాను. ఒకసారి మళ్ళీ చూడండి. మీ ఇంట్లో ఒకవేళ టీడీఎస్ మీటర్ ఉంటే కనుక మీరు తాగే ఆర్ఓ వాటర్ ఎంత ఉందో చూసుకోండి. ఇలాంటి టీడీఎస్ మీటర్ లో మనం ఆన్ చేసి మన వాటర్ లో మనం డిప్ చేసినప్పుడు దానిలో టీడీఎస్ ఎంత ఉందో మనకు చూపిస్తూ ఉంటుంది అనమాట. ఈ టీడీఎస్ కూడా మనం చూసుకుంటే అర్థమవుతుంది. మన హ్యూమన్ బాడీ కావాల్సిన టీడీఎస్ వచ్చేసి 150 నుంచి 200 ఈస్ ద బెస్ట్ టీడీఎస్ ఫర్ హ్యూమన్ బాడీ. అంటే మన ఆర్గాన్స్ అన్ని యాక్టివ్ గా ఉండాలంటే ఆ టీడీఎస్ కావాలి. కానీ ఆర్ఓ వాటర్ లో చూస్తే మన 20 టీడీఎస్ ఉంటుంది. 20 టీడీఎస్ అనేది వెరీ డేంజర్. అలానే ఈవెన్ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే డిసీజ్ అండ్ ఎర్లీ డెత్ ఈస్ మోర్ లైక్లీ టు బి సీన్ విత్ ద లాంగ్ టర్మ్ డ్రింకింగ్ ఆఫ్ డిస్టిల్ వాటర్ అంటే రివర్స్ ఆస్మోసిస్ వాటర్. ఎప్పుడైతే మనం ఎక్కువ కాలం బట్టి ఆర్ఓ వాటర్ తాగుతామో ఎర్లీగా డెత్ వస్తుందని చెప్పి వాళ్ళు వెబ్సైట్ లో పెట్టారు. దాని సంబంధించిన లింక్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మనం చూడవచ్చు. అంటే ఆర్ఓ వాటర్ మంచిది కాదు అని తెలుసు, కానీ మనం కాన్వర్ట్ లో తాగాల్సి వస్తుంది. ఎందుకు అనేది కూడా మనం ఇప్పటివరకు డిస్కస్ చేస్తాం. 150 నుంచి 200 టీడీఎస్ మన బాడీకి కావాలి. ఈ కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, సోడియం, జింక్, ఫాస్ఫరస్ ఇలాంటి ఆల్కలైన్ మినరల్స్ అన్ని కూడా మనకి సఫిషియెంట్ గా కావాలంటే 150 నుంచి 200 టీడీఎస్ కావాలి. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా వాట్ ఈజ్ ఆర్ఓ అంటే. ఆర్ఓ ఏం చేస్తుంది, ఆ మినరల్స్ మొత్తాన్ని తీసేసి డెడ్ వాటర్ అంటే ఒక ప్యూరిఫికేషన్ లాగా ఉపయోగపడుతుంది. మరి ఇప్పుడు మనం తెలుసుకోబోయేది వచ్చేసి ఐనైజర్. మనకి గాడ్ గిఫ్ట్ అనుకున్నాం, మనకి దేవుడు ఇచ్చిన గిఫ్ట్. ఐనైజర్ అంటే అర్థం ఏంటంటే మన వాటర్ లో ఉండే ఆల్కలైన్ మినరల్స్ ని, ఎసిడిక్ మినరల్స్ ని సపరేట్ చేస్తుంది. అంటే ఇందాక మనం అనుకున్నాం మనం తాగే వాటర్ లో 150 ఉన్న టీడీఎస్ లో ఆల్కలైన్ మినరల్స్ ఉంటాయి, ఎసిడిక్ మినరల్స్ ఉంటాయి. అంటే మనం ఎక్కువ టీడీఎస్ వాటర్ తాగినప్పుడు ఏమవుతుందంటే మన బాడీ అంతా కూడా పొట్టంతా ఉబ్బరంగా రావడం, తలంతా డిమ్ గా రావడం, రకరకాల హెల్త్ ఛాలెంజెస్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం. సో అలాంటి టీడీఎస్ ని కంట్రోల్ చేసి 150 టీడీఎస్ ఇచ్చి మన డివైస్ కి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే లోపల మెడికల్ గ్రేడ్ టైటానియం ప్లేట్స్ ఉంటాయండి. ప్లేట్స్ మీద ప్లాటినం కోటింగ్ ఉంటుంది. సో బెస్ట్ ఎలక్ట్రిక్ కండక్టర్ అంటే ప్లాటినం. సో అలాంటి ప్లాటినం ప్లేట్స్ మీద ఫ్లో అయినప్పుడు ఏముందంటే అయనైజేషన్ ప్రాసెస్ ద్వారా మన వాటర్ లో ఉండే ఆల్కలైన్ మినరల్స్ మొత్తం పైనుంచి వస్తుంది, అలానే ఎసిడిక్ మినరల్స్ మొత్తం కూడా కింద నుంచి వస్తుంది. అంటే రెండుగా విడగొట్టబడేదే అయనైజర్. సో ఎప్పుడైతే మన ఆల్కలైన్ మినరల్స్ ఎక్కువ మన బాడీకి మనం తీసుకున్నామో ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. ఎందుకు రావు అనేది కూడా ఇప్పుడు మనం లైవ్ డెమోస్ రూపంలో ఇప్పుడు చూద్దాం. మళ్ళీ ఒక్కొక్క డెమో గురించి ఈరోజు తెలుసుకుందాం. సో ఎందుకు అయనైజర్ వాటర్ తాగాలనేది ఇక్కడ చూస్తే నోబెల్ ప్రైజ్ సైంటిస్టులు కానీ, లీడింగ్ డాక్టర్స్ కానీ, హెల్త్ అడ్వైజర్స్ కానీ చెప్పేది ఏంటంటే అసలు మనిషికి అనారోగ్య సమస్యలు రావడానికి కారణం ఏంటని చెప్పి మొత్తం రీసెర్చ్ చేస్తే మొత్తం మీద అందరూ కనుక్కున్న విషయం ఏంటంటే 3 కారణాలండి. ఒకటి ఆక్సిడేటివ్ స్ట్రెస్, 2 ఎసిడిక్ స్ట్రెస్, 3 హైపోక్సియా. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే అర్థం ఏంటంటే మన బాడీ సెల్స్ డ్యామేజ్ జరగడం వల్ల వచ్చేదాన్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు. దీనికి రెమెడీ ఏంటంటే యాంటీ ఆక్సిడేషన్. ఈ రోజు మనం చూడబోతున్న ఫస్ట్ ప్రాపర్టీ. అలానే ఎసిడిక్ స్ట్రెస్ అంటే ఏంటంటే మనం తీసుకునే ఫుడ్, మనం తీసుకునే వాటర్ ఎసిడిక్ లో ఉండడం వల్ల వచ్చేదాన్ని ఎసిడిక్ స్ట్రెస్ అంటారు. దీనికి రెమెడీ ఏంటంటే ఆల్కలైనైజేషన్. అలానే 3 హైపోక్సియా. మనం తీసుకున్న ఫుడ్, న్యూట్రిషన్ కానీ, ఆక్సిజన్ కానీ సెల్స్ కింద పోవడాన్ని హైపోక్సియా అంటారు. దీనికి రెమెడీ ఏంటంటే మైక్రో క్లస్టరింగ్. సో ఇప్పుడు మనం ఈ రోజు తెలుసుకోబోతున్న 3 ప్రాపర్టీస్ యాంటీ ఆక్సిడేషన్, ఆల్కలైనైజేషన్, మైక్రో క్లస్టరింగ్. సో ఈ 3 ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ మన డివైస్ నుంచి మనం వాటర్ తీసుకోవటం వల్ల అవి వస్తుంది. ఎలా వస్తుంది ఒక్కొక్కటి మనం టెస్ట్ చేద్దాం. ఫస్ట్ ప్రాపర్టీ నెంబర్ 1 యాంటీ ఆక్సిడేషన్. ఈరోజు సబ్జెక్ట్ తక్కువ ఉంటుందండి. ఓన్లీ మీకు లైవ్ డెమో చూపించడం కోసం స్లైడ్స్ చాలా తక్కువ తీసుకున్నాను. సో యాంటీ ఆక్సిడేషన్ అనే అర్థం ఏంటంటే ఆక్సిడేషన్. ఫస్ట్ ఆక్సిడేషన్ అంటే రస్టింగ్ ప్రాసెస్, పాడైపోవటం.
ఇప్పుడు ఒక యాపిల్ కట్ చేసాం, 1 గంట 2 గంటల తర్వాత చూస్తే మొత్తం పాడైపోతుంది, బ్లాక్ అవుతుంది. అలానే అరటి పండ్లు కానీ, వంకాయలు కానీ, టమాటోస్ కానీ ఇవన్నీ పాడైపోవటం మనం లైవ్ లో చూస్తున్నాం. అలానే ఇనుమును తీసుకెళ్లి మనం బయటపడేస్తాం, అది తుప్పు పడుతుంది. అంటే ఇలాంటి ఐరన్ కానీ, కాపర్ పైప్స్ కానీ, గోల్డ్ కూడా ఆక్సిడేషన్ జరుగుతుంది. లైక్ దాట్ మనుషుల్లో కూడా ఆక్సిడేషన్ జరుగుతుంది. ఇది ఎలా తెలుస్తుంది అంటే చిన్న వయసులోనే పెద్ద వయసులా కనిపించడం, తొందర ముసలోళ్ళు అవడం, తొందర మరణించడం జరుగుతుంది. ఆక్సిడేషన్ లీడ్స్ టు ఎర్లీ ఏజింగ్ ఇన్ ద హ్యూమన్ బాడీ. అంటే మనం తొందరగా ఏజింగ్ రావడం ఇది. మరి ఇది ఎలా ఎందుకు జరుగుతుందనే చూస్తే ది రేట్ ఆఫ్ ఆక్సిడేషన్ డిపెండ్స్ అపాన్ ద నంబర్ ఆఫ్ ఫ్రీ రాడికల్స్ జనరేట్ అయిన హ్యూమన్ బాడీ. మన బాడీలో రకరకాల కారణాలతోటి ఫ్రీ రాడికల్స్ జనరేట్ అవుతా ఉంటాయి. సో దాని వల్ల మనకి జరుగుతా ఉంది. సో ఆ ఫ్రీ రాడికల్స్ మొత్తం కూడా మన సెల్స్ ని డ్యామేజ్ చేయడం వల్ల తొందరగా చిన్న వయసులోనే పెద్ద వయసులో కనిపించడం ఇదంతా కూడా జరుగుతుంది. మన ఆర్గాన్స్ అన్ని పాడైపోవడానికి కూడా కారణం అదే. హెల్తీగా ఉండే హార్ట్, స్కిన్, కిడ్నీ, జాయింట్స్, లంగ్స్, బ్రెయిన్, ఇమ్యూని సిస్టమ్, బ్లడ్ వెజల్స్, మల్టీ ఆర్గాన్స్ అన్ని పాడైపోతున్నాయి. బికాస్ ఆఫ్ ఆ ఫ్రీ రాడికల్స్ ఏమవుతుందంటే మన హెల్తీగా ఉండే సెల్స్ దగ్గర నుంచి ఎలక్ట్రాన్ తీసుకొని అవి న్యూట్రలైజ్ అవుతుంది, కానీ సెల్ డ్యామేజ్ అవుతుంది. ఇలా ఒక మిల్లీ మైక్రో సెకండ్ లో లక్షల ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ అవుతా ఉన్నాయి. అయితే ఇప్పుడు మన యాపిల్ పాడైపోయింది అనే విషయం, ఇనుము పాడైపోయింది అనే విషయం మన కంటికి కనబడుతుంది. అంటే పాడైపోయింది కాబట్టి పక్కన పడేస్తాం. మరి మనం తాగే వాటర్ గురించి మనం ఆలోచిస్తే ఈ రోజు మనం చూడబోతున్న ఫస్ట్ డెమాన్స్ట్రేషన్ ఏంటంటే ఓఆర్పి టెస్ట్ అంటారు. అంటే వాటర్ బాగుందా లేదా అనేది చెక్ చేసే టెస్ట్ ఇది. ఓఆర్పి, ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్, ఓఆర్పి అంటారు. ఇక్కడ చూస్తే దీనిలో మీకు ప్లస్ ఓఆర్పి కనబడుతుంది, మైనస్ ఓఆర్పి కనబడుతుంది. ప్లస్ ఓఆర్పి అంటే +100, +200, +300, +400 ఇలా ప్లస్ పెరుగుతూ వస్తుందంటే అర్థం ఏంటంటే ఆక్సిడేటింగ్ జోన్ పెరుగుతూ ఉంది, మన హెల్త్ కి మంచిది కాదు. +100, +200, +300 అంటే ప్లస్ లో వచ్చింది ఓఆర్పి అంటే ఇట్ ఈస్ డేంజర్ టు అవర్ బాడీ, నాట్ గుడ్. అలానే -100, -200, -300, -400 ఈ మైనస్ పెరుగుతూ ఉందంటే అర్థం ఏంటంటే ఇది యాంటీ ఆక్సిడేటింగ్ జోన్ లో ఉంది, మన హెల్త్ కి చాలా మంచిది. మరి ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దాం. ఆ చెకింగ్ కోసం మనం 4 రకాల వాటర్ తీసుకున్నాం. మన రెగ్యులర్ ఇంట్లో తాగే వాటర్ ఒకటి, అలానే మనం బయటకి 20 రూపీస్ పెట్టి కొనుక్కునే వాటర్ బాటిల్ ఒకటి, అలానే స్ప్రైట్ అంటే ఎనీ కార్బోనేటెడ్ డ్రింక్ అంటే నాట్ ఓన్లీ స్ప్రైట్, ఏ కార్బోనేటెడ్ డ్రింక్ అయినా చెక్ సేమ్ ఉంటుంది. అలానే మనం ఇప్పుడు ఏదైతే వాటర్ గురించి డిస్కస్ చేస్తున్నామో ఈ వాటర్ మనం 9.5 వాటర్ ఒకసారి చూద్దాం. ఒక్కో దానిలో కొంచెం కొంచెం వాటర్ తీసుకొని ఒకసారి చెక్ చేద్దాం. సో ఫస్ట్ క్లాస్ లో మనం రెగ్యులర్ గా మన ఇంట్లో తాగే ఆర్ఓ వాటర్ అంటే 20-30 TDS ఉన్న వాటర్ తీసుకున్నాను. రెండో దానిలో మనం బయటకు వెళ్ళినప్పుడు మంచిదని కొనుక్కునే ఈ వాటర్ బాటిల్స్ సంబంధించి అది తీసుకున్నాను. అలానే మూడో దానిలో కూల్ డ్రింక్, మనందరం స్ప్రైట్ ఇలాంటివి తాగుతూ ఉంటాం కదా అప్పుడప్పుడు, సో దానికి సంబంధించి డ్రింక్ తీసుకున్నాను. అలానే నాలుగో దానిలో మనం ఇప్పుడు ఏదైతే ఐనేజ్డ్ వాటర్ గురించి డిస్కస్ చేస్తున్నామో ఐనేజ్డ్ వాటర్ తీసుకున్నాను. ఒకసారి చూద్దామండి. సో ఇది ఓఆర్పి మీటర్ ఫ్రెండ్స్. ఓఆర్పి మీటర్ అంటారు, ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్. అంటే ఓఆర్పిని క్యాలిక్యులేట్ చేసే ఒక మిషన్. దీన్ని ఆన్ చేయగానే దీనిలో ఒక రీడింగ్ వస్తుంది. జనరల్ మన గాలిలో కూడా ఆక్సిడేషన్ ఉంటుంది కాబట్టి ఇది ప్లస్ లోనే ఉంటుంది. జీరోలో మన శ్రీశైలం లాంటి అడవుల్లోకి వెళ్తే 50కి వస్తుంది సుమారుగా, అంటే అక్కడ కూడా ఆక్సిడేషన్ కొంత ఉంది. ఇప్పుడు నార్మల్ గా మనం తాగే వాటర్ లో పెడుతున్నాం, ఒకసారి చూడండి. ఎంత కనబడుతుంది? 265. అంటే ముందు ప్లస్ మైనస్ 7 ఉందంటే ఏం లేదు, అంటే ప్లస్ 265 to 300. ఓకే. అలానే బయటికి వెళ్ళినప్పుడు కొనుక్కునే 20 లీటర్స్ వాటర్ బాటిల్ 315 కనిపిస్తుంది సార్. ఓకే. నెక్స్ట్ కూల్ డ్రింక్ వెరీ డేంజర్ 530 +530. అంటే ఇప్పటి వరకు చూస్తే 300, 320, 500 ఇవన్నీ కూడా ప్లస్ లో వచ్చినాయి. ప్లస్ అంటే అర్థమైంది ఇవి ఆల్రెడీ ఆక్సిడేషన్ అయిపోయింది, దీనివల్ల దాహం తీరుతుంది తప్ప మన దేహానికి ఎటువంటి ఉపయోగం లేదు. సో కానీ ఇప్పుడు ఒకసారి మనం మళ్ళీ నార్మల్ వాటర్ లో పెడితే ఆటోమేటిక్గా వెనక్కి వస్తుంది తగ్గి. ఇప్పుడు నేను ఒకసారి ఐనేజ్డ్ వాటర్ లో మనం ఏదైతే ఇప్పుడు వరకు మన ఐనేజ్డ్ వాటర్ గురించి మాట్లాడుతున్నామో ఐనేజ్డ్ వాటర్ ఒకసారి పెడతాను, చూడండి సార్ ఎంత ఉంది రీడింగ్. -780 అంటే సార్ ఏందో ప్రాసెస్ ప్రకారం పెట్టుకుంటూ వచ్చారు, ఒక దీనిలో ఏమైనా మ్యాజిక్ ఉందా అని చెప్పి తీసుకొచ్చి మళ్ళీ నార్మల్ వాటర్ లో పెడుతున్నాడు. వెంటనే ఏం జరుగుతుందో మీరే చూడండి, ప్లస్ లో మారిపోయింది. అంటే ఎప్పుడైతే మనం నార్మల్ వాటర్ లో పెట్టామో ప్లస్ అవుతుంది,
ఎప్పుడైతే మనం అయనైజ్డ్ వాటర్ లో పెట్టామో వెంటనే మైనస్ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే ప్లస్ మైనస్. ప్లస్ ఉందంటే ఆల్రెడీ ఆక్సిడేషన్ అయిపోయింది, దానివల్ల మనకి ఎటువంటి బెనిఫిట్ లేదు. మైనస్ ఉందంటే అర్థం ఏంటంటే ఇది యాంటీ ఆక్సిడేటింగ్ కాబట్టి మన హెల్త్ చాలా మంచిది. ఇప్పుడు ఒకసారి చూద్దాము. జనరల్ గా మనం తాగే ఆర్ఓ వాటర్ కానీ, మున్సిపల్ వాటర్ కానీ, ట్యాప్ వాటర్ కానీ, బోర్ వాటర్ కానీ, ఏ వాటర్ అని చెక్ చేయండి, +200 నుంచి +300 వరకు ఉంటుంది. అలానే ఎనీ కార్బోనేటెడ్ డ్రింక్, నాకు ఏ కూల్ డ్రింక్ మీద ప్రత్యేకమైన పగలేదండి. సో ఏదైతే కూల్ డ్రింక్ ఉందో ఈ కూల్ డ్రింక్ మంచిది కాదని చెప్పడం నా ఉద్దేశం. సో ఈ ఎనీ కార్బోనేటెడ్ డ్రింక్ చూస్తే +400 ఉంటుంది. అంటే ఇవన్నీ ఆల్రెడీ ఆక్సిడేషన్ అయిపోయింది, మన హెల్త్ కి చాలా బ్యాడ్. ఒక్కసారి మళ్ళీ ఇటు పక్క వద్దాము. మరి మైనస్ ఏం రావాలి సార్ మనం తీసుకునే ఫుడ్స్ లో రోజు అంటే విటమిన్ సి -50 ఉంటుందండి. అందుకే కరోనా టైంలో డాక్టర్లు అందరూ ఏం చెప్పారు, విటమిన్ సి తీసుకోండి, విటమిన్ సి తీసుకోండి అని చెప్పారు. అంటే విటమిన్ సి తీసుకోవడం వల్ల దానిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్రీ రాడికల్స్ న్యూట్రలైజ్ అవడం వల్ల బాడీలో ఇమ్యూనిటీ పెరిగి కరోనా లాంటిది కూడా రాకుండా ఉంటుంది. ఇమ్యూనిటీ పెంచుకోవడం కోసం విటమిన్ సి తీసుకోమని చెప్పారు. అలానే కాఫీ టీ ఎక్కువ తాగే వాళ్ళని డాక్టర్లు ఏం చెప్తున్నారు, గ్రీన్ టీ తాగండి అని చెప్తున్నారు. ఈ గ్రీన్ టీలో -100 ఉంటుంది. ఒక్క సాచెట్ పెడితే కాదు, 4 సాచెట్లు పెట్టి మనం చెక్ చేస్తే -100 వస్తుంది సుమారుగా. అలానే ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్, ఏదైనా హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లం వచ్చినప్పుడు omega-369 టాబ్లెట్స్ వాడుతూ ఉంటాం, దానిలో -200 ఉంటుంది. ఇప్పుడు మనం అయోనియా గురించి చూస్తే మినిమం -400 ఉంటుందండి. ఎంత ఎక్కువ మైనస్ ఉంటే అంత మంచిది, ఎంత ఎక్కువ మైనస్ ఉంటే అంత మంచిది. అందుకే ఈ వాటర్ మనం కుండల్లో పోయటం, బిందెల్లో పోయటం, లేదా మనం ఓపెన్ లో పెట్టొద్దండి. మీరు మాక్సిమం ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్ పట్టుకొని తాగండి. లేదు మనం ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు మనం వాటర్ పట్టుకొని టైట్ గా క్యాప్ పెట్టాలి, టైట్ గా పెట్టాలి క్యాప్. ఎప్పుడైతే మనం లూజ్ గా పెట్టామో ఈ ఓపెన్ అయ్యింది అనుకోండి, గాల్లో ఉండే ఆక్సిజన్ తో కూడా ఆ రియాక్షన్స్ జరిగి ఆ ఓఆర్పి అనేది క్రమంగా తగ్గి -800 ఉంది ఇప్పుడు, ఆ -800 కాస్త -600, -500, -400, -200 అండ్ -100 జీరో ప్లస్ లోకి వచ్చేస్తుంది. అంటే ఓఆర్పి అనేది పోతుంది. కాబట్టి ఇప్పుడు కూడా బిందెల్లో పోయటం కానీ, కుండల్లో పోయటం కానీ చేయవద్దు. ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఫ్రెష్ వాటర్ తాగండి, బయటికి వెళ్ళినప్పుడు మాత్రం వాటర్ తాగానే టైట్ గా పెట్టండి. ఒకసారి మనం పట్టుకుంటే 48 అవర్స్ వరకు ఈ ఓఆర్పి అనేది మెయింటైన్ అవుతుంది. ఓకే, దిస్ ఈస్ ఫస్ట్ టెస్ట్ అండి, ఓఆర్పి టెస్ట్ అంటారు, ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్. అందరికి క్లియర్ అనుకుంటారు. ప్లస్ ఓఆర్పి ఉంటుంది, ఓఆర్పి ఉంటుంది. అంటే ప్లస్ లో ఉండేదంతా ఆక్సిడేషన్, మైనస్ లో ఉందంటే యాంటీ ఆక్సిడేషన్. కాబట్టి మనం తాగే వాటర్, మీరు కావాలంటే మీ అప్లయన్స్ ఎవరైతే జూమ్ లోకి ఇన్వైట్ చేశారో వాళ్ళ దగ్గర ఈ ఓఆర్పి మీటర్లు ఉంటాయండి. మీ వాటర్ చెక్ చేసుకోండి, దానిలో 100% పాజిటివ్ లోనే ఉంటుంది. అది అంటే అది ఆల్రెడీ ఆక్సిడేషన్ అయిపోయింది. అంటే ఇది తాగటం వల్ల మనకి దాహం తీరుతుంది తప్ప దేహానికి ఉపయోగం లేదు. రకరకాల హెల్త్ ఛాలెంజెస్ రావడానికి కారణం ఇది. ఎప్పుడైతే మైనస్ తీసుకున్నామో -50కి -100కి ఇంత బాగుంటే -400 -800 తీసుకున్నప్పుడు మనకి ఎంత బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. చిన్న చిన్న జలుబులు, జ్వరాలు ఇలాంటివి కూడా రావండి. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నా, మోకాళ్ళ నొప్పులు ఉన్నా, బీపీలు ఉన్నా, షుగర్ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్, బ్యాక్ పెయిన్ ఏది ఉన్నా సరే బాడీలో మొత్తం అన్ని ఆర్గాన్స్ కూడా యాక్టివేట్ చేస్తుంది. అన్ని సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా అన్నిటిని కూడా కాపాడేదే మనకి ఈ ఓఆర్పి టెస్ట్. ఓకే, దీన్ని యాంటీ ఆక్సిడేషన్ అంటారు. ఫస్ట్ టెస్ట్. రెండో టెస్ట్ నెక్స్ట్ ఆల్కలైనైజేషన్ అంటారు. ఆల్కలైనైజేషన్ అంటే పిహెచ్ వాల్యూస్ అండి. మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ఇక్కడ మనకి 1 నుంచి 14 వరకు చార్ట్ కనబడుతుంది, దీన్ని పిహెచ్ చార్ట్ అంటారు. దీనిలో 7 అనేది న్యూట్రల్ గా ఉంటుంది. 7 కంటే బిలో 6, 5, 3, 2, 1 వచ్చేసి ఎసిడిక్ అంటారు. అలానే 8, 9, 10 అప్ టు 14 వచ్చేసి ఆల్కలైన్ అంటారు. మరి మనకి ప్రతిదాన్ని మనం చెక్ చేస్తే ఆ పిహెచ్ టెస్ట్ చేస్తే ఇటు ఆల్కలైన్ లోనే ఉంటుంది లేదా ఎసిడిక్ లోనే ఉంటుంది. ఒకసారి మన బాడీలో ఉండే పార్ట్స్ మనం చూస్తే మన బ్లడ్ పిహెచ్ వచ్చేసి 7.4 ఉండాలి. ఒకవేళ పొరపాటు ఇది 7.2 అంతకంటే తగ్గింది అనుకోండి, సడన్ డెత్ వస్తుంది. కొంతమంది నైట్ పడుకున్న వాళ్ళు పడుకున్నట్టుగానే ఉండి పొద్దున్నే లేవలేని వాళ్ళు చాలా మంది చూస్తాం. వాళ్ళు ఎందుకు చనిపోయారు కారణం తెలియదు. సో ఎందుకు అంటే ఆ పిహెచ్ లో ఉండే అబ్నార్మాలిటీస్ వల్ల అంత సడన్ డెత్లు వస్తూ ఉంటాయి. మేము ఈ మధ్య చాలా మందిని ఓవర్ ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళకి వెళ్ళని చూస్తూనే ఉంటాం. సో అలానే లివర్ పిహెచ్ వచ్చేసి 7.2, హార్ట్ వచ్చేసి 7 to 7.4, మజిల్ వచ్చేసి 6.9 to 7.2, బోన్స్ వచ్చేసి 7.4, అలానే ప్యాంక్రియాస్ 8.0 to 8.3, బైల్ 7.8, స్మాల్ ఇంటెస్టైన్ సెక్రేషన్ 7.5 to 8.0. ఇలా అన్ని కూడా 7 above ఉన్నాయి. కాబట్టి మనం తీసుకునే ఫుడ్ కానీ, మనం తీసుకునే వాటర్ కానీ 7 above ఉంటే మనం చాలా హెల్దీగా ఉంటాం. ఎప్పుడైతే మనం ఎసిడిక్ ఫుడ్ తిన్నా, ఎసిడిక్ వాటర్ తగ్గినా తొందరగా సిక్నెస్ రావడం, మనకి అనారోగ్య సమస్యలు జరుగుతూ ఉంటాయి. మీరు ఇక్కడ ఒకటి చూస్తే యూరిన్ పిహెచ్ కూడా చూస్తే 4.5 నుంచి 8.0 వరకు ఉండాలండి.
4.5 నుంచి 8.0 ఉండాలి. కానీ మన యూరిన్ pH చెక్ చేసినప్పుడు అందరూ కూడా మాక్సిమం ఎసిడిక్ లో ఉంటాయి. కానీ ఎప్పుడైతే మీరు అయనైజ్డ్ వాటర్ తాగిన తర్వాత ఒక 3 months తర్వాత చెక్ చేసుకోండి, మీది 7 కంటే పైన ఉంటుంది యూరిన్ pH. అది ఆల్రెడీ మేము చాలా మంది వాటర్ తాగే వాళ్ళందరూ కూడా చెక్ చేసుకొని చూసాం. సో అంటే అంత ప్రతిదీ కూడా బట్ ఇప్పుడు ఒకసారి చూద్దాం మనం తాగే వాటర్ ఎసిడిక్ లో ఉందా ఆల్కలైన్ ఉందా చెక్ చేయడానికి ఆ చాప్టర్ నేను పెద్ద చేస్తానండి. దీనికి సంబంధించి pH డ్రాప్స్ ఉంటాయి. ఈ pH డ్రాప్స్ అనేది మనం ఆన్లైన్ లో కొంతమంది తెచ్చుకున్నారు, లేదా మన హైదరాబాద్ రాణిగంజ్ ఏరియాలో దొరుకుతుంది. ఈ pH డ్రాప్స్ వేసి ఒకసారి చెక్ చేద్దాం మనం తాగే వాటర్ ఎసిడిక్ లో ఉందా ఆల్కలైన్ లో ఉందా. ఎసిడిక్ లో ఉంటే మంచిదా ఆల్కలైన్ లో ఉంటే మంచిదా అంటే 100% ఆల్కలైన్ లో ఉంటేనే మంచిది. ఎసిడిక్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, సిక్నెస్ రావడం, నెగిటివ్ ఎమోషన్స్, స్ట్రెస్, ఏజింగ్ అవుతుంది. అదే మనం ఆల్కలైన్ ఫుడ్ తిన్నా ఆల్కలైజ్డ్ వాటర్ తాగినా చాలా హెల్తీగా ఉంటాం. సో పాజిటివ్ ఎమోషన్స్, స్ట్రెంత్, యూత్ గా ఉంటాం. ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేద్దాం. ఫస్ట్ ఎక్కడ మ్యాచ్ అవుతుంది మనం తాగే వాటర్ అని. ఫస్ట్ చేసింది మన రెగ్యులర్ మన ఇంట్లో ఉన్న ఆర్ఓ వాటర్ అంటే రెగ్యులర్ తాగేది. అలానే రెండోది మనం బయటకు వెళ్ళిన 20 రూపీస్ పెట్టుకుంటున్న వాటర్ బాటిల్. మూడోది కూల్ డ్రింక్. నాలుగోది ఇప్పుడు మనం ఏదైతే అయనైజ్డ్ వాటర్ గురించి డిస్కస్ చేస్తున్నామో ఈ వాటర్ కి సంబంధించి. ఇప్పుడు ఒకసారి చూద్దాం ఒక్కొక్కటి ఎక్కడ మ్యాచ్ అవుతుందో. ఇప్పుడు ఇది మనం రోజు తాగుతున్న, మన ఇంట్లో తాగుతున్న, రెగ్యులర్ గా తాగుతున్న ఆర్ఓ వాటర్. ఇప్పుడు ఈ చార్ట్ ప్రకారం మనకి ఎక్కడ మ్యాచ్ అవుతుంది అంటే సుమారుగా 4 లో మ్యాచ్ అవుతుంది. అంటే 4 లో మ్యాచ్ అవుతుంది అంటే ఇది ఎసిడిక్ ఆల్కలైన్ 100% ఎసిడిక్. మరి మన బ్లడ్ pH 7.4 ఉండాలి, మనం తాగే వాటర్ ఏమో 4 pH ఉంది. ఎలా మెయింటైన్ అవుతుంది? మన ప్యాంక్రియాస్ pH 8.3 ఉండాలి, 8 to 8.3, మనం తాగేదే 4 pH ఉంది. ఎలా మెయింటైన్ అవుతుంది చూద్దాం ఒకసారి. తర్వాత అలానే మనం బయటకు వెళ్ళినప్పుడు 20 రూపీస్ పెట్టి కొనుక్కునే వాటర్ బాటిల్, ఇది కూడా సుమారుగా 3 లో అలా ఉంది. అంటే ఇది కూడా ఎసిడిక్. మరి అప్పుడప్పుడు మనం బిర్యానీ తిన్నప్పుడు, లేదంటే ఎవరైనా ఇంటికి చుట్టాలు వస్తే టీ పెట్టే టైం లేనప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళే తాగుతారని చెప్పి కూల్ డ్రింక్ తీసుకొచ్చి ఇస్తున్నారు. ఈ కూల్ డ్రింక్ చూస్తే ఆల్మోస్ట్ 1 లో ఉందండి, వెరీ డేంజర్. మన బాత్రూమ్ లో వాడే హార్పిక్ pH రెండు ఒకటే. అంటే అంత డేంజర్ ఇది లోపలికి వెళ్ళిన తర్వాత. ఒకసారి మళ్ళీ డిస్కస్ చేద్దాం. అలానే ఇప్పుడు మనం ఏదైతే వాటర్ గురించి డిస్కస్ చేస్తున్నామో ఇవి చూస్తే ఇవన్నీ ఎసిడిక్ స్టేజ్ దాటి న్యూట్రల్ స్టేజ్ దాటి ఆల్మోస్ట్ 10.5 అలా వచ్చింది. అంటే అన్నిట్లో ఒకటే డ్రాప్స్ చేస్తాయి. ఎందుకు ఇలా డిఫరెంట్ జరిగింది అంటే ఒక్కసారి ఇక్కడ చూద్దాం. మళ్ళీ ఇది చూడండి ఎలా కలర్స్ కనబడుతున్నాయో. అంటే ఇది నార్మల్ వాటర్, మనం తాగే ఆర్ఓ వాటర్, బయటికి వెళ్ళినప్పుడు కొనుక్కునే 20 రూపీస్ వాటర్ బాటిల్, అప్పుడప్పుడు తాగే కూల్ డ్రింక్స్. అలానే మనం అయనైజ్డ్ వాటర్ గురించి తెలుసుకున్నాం. అయనైజ్డ్ వాటర్ 9.5 pH ఉన్న అయనైజ్డ్ వాటర్. ఎందుకు ఇలా డిఫరెంట్ కలర్స్ వచ్చింటే దాని ముందు pH వాల్యూని బట్టి. సో ఇప్పుడు మనం మన ఆర్గాన్స్ కింద మనం అనుకున్న క్వశ్చన్ వేసుకున్నాం. మనం తాగే pH ఏమో 3 pH 4 pH ఉంది. మరి మన బాడీలో మనకు కావాల్సిన ఆర్గాన్ యొక్క pH ఏమో 7 above ఉండే విధంగా ఉండాలి. ఇక్కడ ఏమవుతుందంటే దేవుడు మనకి ఇచ్చిన వరం ఏంటంటే ఒక ఏజ్ వరకు, ఒక లిమిట్ వరకు మనం ఏం తిన్నా ఏం తాగినా సరే మన బాడీలో ఆ pH వాల్యూ మెయింటైన్ చేయడానికి ఎక్కడైతే pH ఉందో, ఏదైతే ఆర్గాన్ దగ్గర pH ఉందో దాన్ని తీసుకొని న్యూట్రలైజ్ చేసుకొని వచ్చి ఇక్కడ న్యూట్రలైజ్ అవుతుంది. అందుకే ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఎందుకు తొందరగా వస్తున్నాయంటే మన బాడీలో మనకి కాల్షియం అందించలేకపోయాం అనుకోండి, ఎముకల దగ్గర నుంచి కాల్షియం తీసుకుంటుంది. సో అందుకని తొందరగా మోకాళ్ళ నొప్పులు వస్తా ఉంది. ఎందుకు? ప్యాంక్రియాస్ తొందరగా పాడైపోతుంది. మన ప్యాంక్రియాస్ 8.0 నుంచి 8.3 ఉండాలి. కానీ మనం తాగే వాటర్ యొక్క pH 3 pH 4 pH ఉంది. ఇదే కాదు, మనం తినే ఫుడ్ అంతా కూడా ఇసురికేనండి. మనం తినే ఇడ్లీ, దోశ, పూరి, వడ, నాన్ వెజ్ ఏదైనా మొత్తం అంతా ఇసురికే. అలానే మనం పీల్చే గాలి కూడా ఇసురికే. సో ఎసిడిక్ గాలి పీలుస్తున్నాం, ఎసిడిక్ ఫుడ్ తింటున్నాం, ఎసిడిక్ వాటర్ తాగుతున్నాం కాబట్టి 120 సంవత్సరాలు బ్రతకాల్సిన మనిషి ఈ రోజు ఆల్మోస్ట్ సగానికి వచ్చి 67 యావరేజ్ వయసు అయింది. సో ఇక్కడ ఈ ఆర్గాన్స్ యొక్క pH మెయింటైన్ అవుతుంది అది. కానీ ఎప్పుడైతే మనం 9.5 వాటర్ pH మనం రెగ్యులర్ గా మన బాడీకి ఇస్తున్నామో, కొంతమంది అనుకుంటారు మనకు కావాల్సిన 8 to 8.3 pH కదా, 9.5 ఎందుకు అంటే, ఎప్పుడైతే మనం 9.5 ఇచ్చామో ఏ ఆర్గానికి ఎంత pH కావాలో తీసుకొని మిగతాది మొత్తం కూడా వాష్ అవుట్ అయిపోతుంది. ఈ వాటర్ అయనైజ్డ్ వాటర్ తాగుతున్న వాళ్ళ ఇళ్ళలో చూడండి, మనం వాష్రూమ్కి వెళ్ళినప్పుడు స్మెల్ రాదు. వాళ్ళు 10 మంది ఉన్నాయి, 20 మంది ఉన్నాయి, ఎంతమంది చుట్టాలు ఉన్నాయి. సో ఆ వాటర్ తాగి వాష్రూమ్కి వెళ్ళినప్పుడు స్మెల్ రాదు. ఎందుకంటే బికాస్ ఆ ఎక్స్ట్రా ఉన్న దాన్ని మొత్తం కూడా వాష్ అవుట్ అయిపోతుంది కాబట్టి మనకి ఎంత కావాలో అంత మాత్రమే ఉంచుకుంటుంది. సో ఆల్కలైన్ డేంజర్ అనేది మరి 10.5 తాగొద్దు, కానీ 8.0, 8.5, 9, 9.5 హ్యాపీగా తాగొచ్చు. సో మీకు ఏది కంఫర్ట్ ఉంటే తాగొచ్చు. ఇప్పుడు మరి జనరల్ గా మనందరికి వచ్చే ఇంకొక డౌట్ ఏంటంటే, మరి ఇప్పుడు దాకా మనం ఈ వాటర్ ఆర్ఓ వాటర్ తాగాం కదా, మన బాడీ సిచ్యువేషన్ ఇలా ఉంది, మరి ఇప్పటి నుంచి నేను సడన్ గా
వాటర్ మార్చుకుంటే నా లైఫ్ లో ఏమైనా చేంజ్ వస్తుందా ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేను వాటర్ తాగబెట్టి నా బాడీ స్టేజ్ ఇలా ఉంది. సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ వాటర్ తాగడం మొదలు పెట్టానో ఒకసారి చూద్దాం. ఒక నెల 2 నెలలు 3 నెలలు మనం వాటర్ తాగారు, మన బాడీ కూడా క్రమంగా ఆల్కలైన్ కింద కన్వర్ట్ అవుతుంది. క్లాప్స్ పెట్టే అవకాశం లేదు, కొట్టలేకపోతాం. నెక్స్ట్, మనం బయటికి వెళ్ళినప్పుడు తాగే 20 రూపీస్, కొంతమంది అచ్చంగా బిస్లరీ వాటర్ ఇలాంటి కార్లో పెట్టుకొని కూడా తాగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ బాడీ కూడా ఎప్పుడైతే ఐనేజర్ వాటర్ తాగడం మొదలు పెట్టామో వాళ్ళ బాడీ కూడా క్రమంగా ఆల్కలైన్ కింద కన్వర్ట్ అవుతుంది. మరి కూల్ డ్రింక్ తాగే వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఈ కూల్ డ్రింక్ న్యూట్రలైజ్ అవ్వాలంటే దీనిలో 32 టైమ్స్ పోయాలండి వాటర్. 1 లీటర్ కూల్ డ్రింక్ తాగాం అంటే 32 లీటర్స్ వాటర్, ఐనేజర్ వాటర్ అయితే న్యూట్రలైజ్ అవుతుంది. పాజిటివ్ రాదు, అంటే ఆల్కలైన్ రాదు. ఒకసారి చెక్ చేద్దాం అయినా కానీ చూడండి, ఇది న్యూట్రలైజ్ అవ్వదు. ఎన్ని పోసిన అవుతుంది, అనవసరంగా వాటర్ వేస్ట్. 32 టైమ్స్ వస్తే అవుతుంది. ఇన్ని వాటర్ కలిపిన తర్వాత కూడా ఈ లాస్ట్ మనం ప్యూర్ అయ్యే వాటర్ తీసుకున్నాం. దీనిలో కొంచెం వాటర్, కొంచెం కూల్ డ్రింక్ కలిపి చూద్దాం ఏమవుతుందో. ఏం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి, దీన్ని ఎసరి కింద మార్చేస్తుంది. అంత డేంజర్ కూల్ డ్రింక్స్. సో అందుకని కూల్ డ్రింక్స్ మీరు తాగొద్దు, మీ పిల్లలకు తాగించవద్దు, మీకు తెలిసిన వాళ్ళు కూడా తాగొద్దు అని చెప్పండి. మాక్సిమం అవాయిడ్ చేయండి. మన బాడీలో చాలా పాజిటివ్ మంచి జరుగుతుంది. ఓకే, సో ఇవి దీనికి సంబంధించిన టెస్ట్లు. ఇంకొక టెస్ట్ చేద్దాం ఫ్రెండ్స్, ఇక్కడే పని. ఈ ఆల్కలైన్ అనగానే చాలా మంది, ఇప్పుడు నేను ఇంత డెమో చెప్పిన తర్వాత చాలా మంది ఏం చేస్తారు, యూట్యూబ్కి వెళ్ళో లేదంటే గూగుల్లోకి వెళ్ళో ఆల్కలైన్ వాటర్ అని కొడతారు. మరి ఆల్కలైన్ వాటర్ మంచిదా చెడ్డదా అని చెక్ చేస్తే ఆల్కలైన్ వాటర్ ఇస్ వెరీ డేంజర్. ఇప్పుడు మనం తెలుసుకున్న మన టెస్ట్ పేరు ఏంటి, ఆల్కలైనైజేషన్. ఆల్కలైన్ ఐనైజ్డ్ వాటర్ అంటారు దీన్ని. ఆల్కలైన్ ఐనైజ్డ్ వాటర్ ఒక న్యాచురల్ పద్ధతిలో మన వాటర్ లో ఉండే ఆల్కలైన్ మినరల్స్ ని ఎసిడిక్ మినరల్స్ సపరేట్ చేయడం వల్ల వచ్చేదేమో ఆల్కలైన్ ఐనైజ్డ్ వాటర్. కానీ బై యాడింగ్ కెమికల్ యాడ్ చేయడం వల్ల వచ్చేసి అది ఆల్కలైన్ వాటర్. దీనికోసం నేను ఒక టెస్ట్ చేస్తున్నాను. 2 గ్లాసులు తీసుకున్నాను. 2 గ్లాసుల్లో ఒక దానిలోనేమో ఇప్పుడు మనం ఏదైతే వాటర్ గురించి డిస్కస్ చేస్తున్నామో ఈ వాటర్ పోస్తున్నాను. ఇంకో దానిలో మనం ఐనైజ్డ్ వాటర్ పోస్తున్నాం. ఇప్పుడు రెండిట్లో కొంచెం పేస్ట్ డ్రాప్స్ వేస్తున్నాను. చూద్దాం ఒకసారి. మీ అందరూ తెలుసు, ఆల్రెడీ ఇప్పుడే చూస్తాం టెస్ట్ మనం. అయినా సరే మళ్ళీ మీకు ఒకసారి క్లారిటీ కోసం మళ్ళీ చూపిస్తున్నాను. ఇది ఈ వాటర్ చూస్తే మనకి ఎసిరిక్ లో ఉంది, ఈ వాటర్ చూస్తే ఆల్కలైన్ లో ఉంది. అంటే ఇప్పుడు ఏం జరిగింది, ఎసిరిక్ వాటర్ అంటే దానిలో మినరల్స్ అన్ని ఏం లేవు కాబట్టి అది ఎసిరిక్ కింద చూపిస్తుంది. అలాగే ఆల్కలైన్ లో ఉంది కాబట్టి ఆల్కలైన్ కలర్ వచ్చింది. మరి ఇప్పుడు ఆల్కలైన్ వాటర్ అంటే అర్థం ఏంటంటే దానిలో సున్నం కానీ లేదా కాల్షియం లాంటిది యాడెడ్ మినరల్స్ కలిపినప్పుడు, ఇప్పుడు ఆర్ఓ ప్లాంట్స్ లో కూడా మీరు చూడొచ్చు, ఇలాంటి యాడెడ్ మినరల్స్ కలపడం వల్ల ఆల్కలైన్ కలర్ లా కనిపిస్తుంది, కానీ ఇట్ ఈస్ వెరీ డేంజర్. నా దగ్గర సున్నం లేదు కాబట్టి నేనేం చేస్తున్నా అంటే కొంచెం సర్ఫ్ తీసుకున్నాం. సర్ఫ్ తీసుకొని కొంచెం దీనిలో వేస్తున్నాను. చూడండి ఏం జరుగుతుందో. ఇది కూడా సేమ్ ఆల్కలైన్ కలర్ వచ్చింది. అంత మాత్రాన్ని ఈ వాటర్ మంచిది అంటే కాదండి, వెరీ డేంజర్. అంటే బై యాడింగ్ కెమికల్ ఇస్ ఆల్కలైన్ వాటర్ ఇస్ వెరీ డేంజర్. న్యాచురల్ ఆల్కలైన్ వాటర్ ఇస్ వెరీ గుడ్. మీరు ఈ 2 గ్లాసులు పక్కన పెడితే ఒక 15 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత చూస్తే ఇదంతా కూడా కలర్ అంతా పోయి నార్మల్ అవుతుంది వాటర్. కానీ ఇది చూస్తే 2 నెలలు 3 నెలలు సంవత్సరం ఉన్నా సరే కలర్ పోదు. ఇలాంటి వాటిని మన కిడ్నీలు ఫిల్టర్ చేసుకోలేవు, వెరీ డేంజర్. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఆల్కలైన్ ఇంత మంచి డెమో వస్తున్నారు ఆల్కలైన్ వాటర్, మరి మాకు ఆల్రెడీ తక్కువ వస్తుంది కదా, మా ఫిల్టర్ లో ఆల్కలైన్ ఫిల్టర్లు పెట్టారు కదా, లేదంటే 20 ఒక యాప్ 300 రూపాయలకి ఒక బాటిల్ ఇచ్చి దానిలో మనకి కింద ఒక సున్నం పెడతారండి. అప్పుడు అది కూడా కలర్ వస్తూ ఉంటది. కానీ అలా ఏ యాడింగ్ చూసినా సరే యాడింగ్ కెమికల్ మంచిది కాదు. ఆల్కలైన్ వాటర్ మంచిది కాదు, ఆల్కలైన్ ఐనైజ్డ్ వాటర్ మంచిది. మీరు యూట్యూబ్ చూసినా గూగుల్ చూసినా ఆల్కలైన్ వాటర్ మంచిది కాదు అంటే నేను కూడా అదే చెప్తాను, ఆల్కలైన్ వాటర్ మంచిది కాదు, ఆల్కలైన్ ఐనైజ్డ్ వాటర్ మంచిది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇది నెక్స్ట్ టెస్ట్. ఓకే, ఇది ఆల్కలైన్ ఐనైజ్డ్ వాటర్ కి సంబంధించిన టెస్ట్ అండి. సో మనం ఎప్పుడైతే ఆల్కలైన్ ఉన్న ఫుడ్, ఆల్కలైన్ ఉన్న వాటర్ తీసుకున్నామో మన బాడీలో ఉండే ఆర్గాన్స్ యొక్క పిహెచ్ అంతా మెయింటైన్ అవుతుంది. కాబట్టి మన హెల్త్ ఉండే హార్ట్, స్కిన్, కిడ్నీస్, జాయింట్స్ అన్ని ఎక్కడ కూడా హెల్త్ ప్రాబ్లం లేకుండా వెంటనే క్యూర్ అవుతుంది. ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే వాళ్ళు వాడుకునే డోసేజ్ తగ్గించుకోవచ్చు. ఒకవేళ ఏం లేకపోతే ఫ్యూచర్ లో రాకుండా కాపాడుతుంది ఈ ఆల్కలైన్ ఐనైజ్డ్ వాటర్ తీసుకున్న వాళ్ళు. అలానే 3వ టెస్ట్ మైక్రో క్లస్టరింగ్ అంటారు.
మైక్రో క్లస్టరింగ్ అంటే అర్థం ఏంటంటే జనరల్ గా మనం తాగే వాటర్ H2O అంటాం. ఇలాంటి H2Oలు ఒక 24 నుంచి 26 మాలిక్యూల్స్ కలిస్తే మనం తాగే వాటర్ యొక్క సైజ్. వాటర్ కూడా సైజ్ ఉంటుందండి. ఇప్పుడు మనకు తెలియదు వాటర్ సైజ్ ఉంటుందని. సో మన తాగే వాటర్ యొక్క సైజ్ ఏంటి అంటే 24 to 26 మాలిక్యూల్ కలిస్తే బల్క్ వాటర్ అంటారు. ఈ బల్క్ వాటర్ మనం తాగే వాటర్ యొక్క మెయిన్ పని ఏంటంటే ఇందా మనం ఫస్ట్ లో చెప్పుకున్నాం, మనం తీసుకున్న ఫుడ్ న్యూట్రిషన్ ని, మనం తీసుకున్న ఆక్సిజన్ ని తీసుకెళ్లి ప్రతి సెల్ కి అందించడం దాని బాధ్యత. వాటర్ గుడ్ ట్రాన్స్పోర్టర్. కానీ ప్రతి సెల్ కూడా ఈ తీసుకొచ్చిన వాటర్ లోపల పంపించడానికి అవసరం ఆక్వాపోరిక్స్ అంటారు. చిన్న చిన్న హోల్స్ ఉంటాయి ప్రతి సెల్ కూడా. కానీ ఆ సెల్ లో ఉండే హోల్ ఏమో చిన్నగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వాటర్ బాటిల్ తీసుకున్నా, ఆ సెల్ హోల్ ఏమో ఎంత ఉంది, నా దగ్గర ఒక యాపిల్ సైజ్ లో వాటర్ ఉంది. అలాంటి యాపిల్ సైజుని తీసుకొచ్చేసి దీనిలో పెట్టాలని చేసి ట్రై చేస్తే పెట్టగలుగుతున్నా? పెట్టలేను. అదే నా దగ్గర గోలీ సైజ్ ఉన్న ఇది ఉంది, దాన్ని ఈజీగా లోపలికి వెళ్ళగలుగుతాను. అలానే ఇక్కడ అయనైజేషన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే 24-26 మాలిక్యూల్స్ ఉన్న వాటర్ కాస్త దాని సైజ్ తగ్గించుకొని అయనైజేషన్ ప్రాసెస్ జరిగిన తర్వాత 6 మాలిక్యూల్స్ తోటి హెక్సాగోనల్ వాటర్ అంటారు. హెక్సాగోనల్ వాటర్. దీనివల్ల సుపీరియర్ హైడ్రేషన్, ఎన్హాన్స్డ్ న్యూట్రిషన్ అబ్సార్ప్షన్, ఎఫెక్టివ్ డిటాక్సిఫికేషన్, ఇంక్రీజ్ ఇన్ మెటబాలిక్ ఎఫిషియన్సీ, ఇంప్రూవ్డ్ సెల్యులర్ కమ్యూనికేషన్, సెల్ టు సెల్ కమ్యూనికేషన్ కూడా చాలా బాగుంటుంది. సార్ ఇది బాగానే ఉంది, మరి మనం తాగే వాటర్ మందంగా ఉందని లేదా మనం తీసుకునే వాటర్ పల్చగా ఉందని చెప్పి మనం ఎలా చెప్పగలుగుతాం? దానికి సంబంధించిన టెస్ట్ ఉందంటే ఒక టెస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ గ్రీన్ టీ మనందరూ తెలుసు. గ్రీన్ టీ తయారు చేయాలంటే ఏం చేయాలి? నీళ్లు బాగా మరగబెట్టి మరిగే నీళ్ళలో డిప్ చేస్తే మాత్రం మన గ్రీన్ టీ తయారవుతుంది. అంటే ఎప్పుడైతే వాటర్ యొక్క టెంపరేచర్ నార్మల్ వాటర్ లోనేమో నార్మల్ గా ఉంటుంది, ఎప్పుడైతే వేడి చేయడం మొదలు పెట్టామో 100 డిగ్రీల దగ్గర వాటర్ ఆవిరైపోతుంది. ఇది మనకు తెలుసు. 99 డిగ్రీల దగ్గర కూడా దుస్మ తిరుగుతూ ఉంటుంది తప్ప పోదు. సో ఇప్పుడు నేను గ్రీన్ టీ సాచెట్ తీసుకున్నాను, దీనిలో నార్మల్ వాటర్ పోస్తున్నాను. ఒకసారి చూద్దాం. గ్రీన్ టీ తయారు చేద్దామని చెప్పి నార్మల్ వాటర్ పోస్తున్నాను. గ్రీన్ టీ అవుతుందా? అయిందంటే అవ్వలేదు. ఎందుకు? ఈ వాటర్ వేడిగా లేవు, నార్మల్ గా ఉంది. మరి ఇదే సాచెట్ తీసుకొని కొంచెం అయనైజ్డ్ వాటర్ పోసి చూద్దాం ఒకసారి. దానిలో ఈ వాటర్ పోస్తూ ఉంటేనే వెంటనే కలర్ చేంజ్ అవుతా ఉంది. అంటే దీనిలో ఉన్న సైన్స్ ఏంటంటే ఈ వాటర్ ఏం మందంగా ఉంది, మనం తీసుకున్న ఫుడ్ న్యూట్రిషన్, ఆక్సిజన్ ఇవన్నీ కూడా సెల్స్ కి అందడం లేదు. ఈ వాటర్ చాలా పల్చగా ఉండడం వల్ల ఇమ్మీడియట్ గా దాని సెల్స్ లో పెనిట్రేషన్ జరుగుతుంది. మీ అందరికి కామన్ గా డౌట్ వస్తుంది ఇప్పుడు, ఏమిటది? ఫస్ట్ సార్ దీనిలో పెట్టారు, కాసేపు ముచ్చట చెప్తూ నానిన తర్వాత తీసుకొచ్చి రెండో దానిలో పెట్టారు కాబట్టి మేబీ రెండో దానిలో వచ్చిందని ఒక చిన్న డౌట్ ఉంటుంది. ఆ డౌట్ క్లారిఫై చేయడానికి నేను మళ్ళీ ఏం చేస్తున్నా అంటే ఇంకా బాగా నానిన తర్వాత ఇంకో గ్లాస్ లో పెట్టి ఇప్పుడు నార్మల్ వాటర్ పోస్తున్నాను ఒకసారి. మరి వచ్చిందా కలరు? అయిందా గ్రీన్ టీ అంటే? అవ్వలేదు. ఎందుకని? ఇప్పుడు కామన్ గా మనందరికి వచ్చే ఇంకో డౌట్ ఏంటంటే ఆల్రెడీ దీనిలో ఉన్న సారం మొత్తం దీనిలో దిగింది కాబట్టి మూడో దానిలోకి రాలేదు కదా సార్ అంటారు. ఇప్పుడు నేను మరి ఇంత సారం పోయిన దాన్ని కూడా తీసుకొచ్చేసి ఇంకో దానిలో పెట్టి ఇప్పుడు కొంచెం అయనైజ్డ్ వాటర్ పోసి చూద్దాం. మళ్ళీ పోస్తుంటేనే మళ్ళీ ఇందాక కంటే బెస్ట్ కలర్ వస్తుంది. అంటే ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఇక్కడ మెయిన్ సైన్స్ ఏంటి అంటే ఈ వాటర్ సైజ్ ఎక్కువ ఉంది కాబట్టి దీనిలో పెనిట్రేషన్ జరగడం లేదు. ఇది పల్చగా ఉంది కాబట్టి దీనిలోకి ఇమీడియట్ గా పెనిట్రేషన్ జరుగుతుంది. ఇది మందంగా ఉంది కాబట్టి దీనిలో పెనిట్రేషన్ జరగలేదు. ఇది పల్చగా ఉంది కాబట్టి దీనిలో ఇలా మీరు 20 టైమ్స్ తీసినా వాటర్ వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. 20 టైమ్స్ తీసినా ఇలానే మనకి ఆ కలర్ వస్తూనే ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది మనకి వాటర్ అనేది సెల్స్ లో పెనిట్రేషన్ జరగాలంటే పల్చగా ఉన్న వాటర్. అందుకే చిన్నప్పుడు డాక్టర్లు మనకి ఏం చెప్పేవాళ్ళు? చల్లార్చిన నీళ్ళతో టాబ్లెట్లు వేసుకోండి అని చెప్పేవాళ్ళు. ఎప్పుడైతే వాటర్ వేడి చేస్తామో క్లస్టరింగ్ సైజ్ తగ్గుతుంది. కానీ మనం ఈ వాటర్ వచ్చేసి మనకి సుమారుగా 90 డిగ్రీస్ దగ్గర ఎంతైతే వాటర్ పల్చగా అవుతుందో ఆల్మోస్ట్ అంత పల్చగా అవుతుంది. మరి వేడి నీళ్ళు రోజు తాగలుగుతాం, 90 డిగ్రీల దగ్గర ఉన్న వేడి నీళ్ళు మనం తాగలేం కాబట్టి ఇలాంటి అయనైజ్డ్ వాటర్ తీసుకోవడం వల్ల మనకి ఇలాంటి బెనిఫిట్ జరుగుతుంది. సో ఈ వాటర్ తీసుకోవడం వల్ల ఈ మూడో ప్రాపర్టీ మైక్రో క్లస్టరింగ్ వల్ల ఏంటంటే మనకి ప్రతిదీ కూడా అంటే ప్రతి పొట్టు కూడా ప్రతి వాటర్ ఇది కూడా మన సెల్ వరకు అందడం వల్ల అన్ని ఆర్గాన్స్ యాక్టివ్ గా ఉంటుంది. సో ఎంత క్వాలిటీ ఫుడ్ తిన్నా సరే వాటర్ లేకుండా మనం ఏం చేయలేం కాబట్టి సో ఇది మూడో టెస్ట్ అని దీన్ని మైక్రో క్లస్టరింగ్ అంటారు. సో ఇప్పుడు మనం 3 టెస్ట్లు చేసాం. ఫస్ట్ -ORP యాంటీ ఆక్సిడేషన్ టెస్ట్ చేసాము, రెండోది ఆల్కలైనైజేషన్ అంటే పిహెచ్ వాల్యూ టెస్ట్ చేసాము, మూడోది మైక్రో క్లస్టరింగ్ అంటే వాటర్ పల్స్గా ఉందనే ప్రూఫ్ కూడా మనం చూసాం. ఇలా 3 టెస్ట్లు అయిపోయి నెక్స్ట్ చూద్దాం మరి ఇంత మిరాకిల్ జరగడానికి దీనిలో ఏం జరుగుతుంది. ఇక్కడ దీని లోపల ఎలక్ట్రాలసిస్ అనే ఒక ప్రాసెస్ జరుగుతుంది. ఇక్కడ మనం తాగే వాటర్ రెగ్యులర్ వాటర్ కి 150 నుంచి 200 ఉన్న TDS సెట్ చేసుకొని మన డివైస్ ఇవ్వడం వల్ల ఏంటంటే
లోపల ఫిల్టర్స్ ఉంటాయి. ఈ ఫిల్టర్స్ ఏం చేస్తాయంటే మనం ఇచ్చిన మంచి నీళ్ళలో కూడా ఇంకేదైనా సెగ్మెంట్ ఉన్నా, రస్ట్ ఉన్నా, లెడ్ ఉన్నా, క్లోరిన్ ఉన్నా, బ్యాక్టీరియా ఉన్నా, అలానే ఆర్డర్స్ ఏదైనా మున్సిపల్ వాటర్ కోసం స్మెల్ వస్తుంది. ఇలాంటి స్మెల్స్ ఉన్నా సరే ఆపేసి ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఎలక్ట్రాలసిస్ ఛాంబర్ ఉంటుంది. ఎలక్ట్రాలసిస్ ఛాంబర్ దానిలో 7 ప్లేట్స్, 5 ప్లేట్స్, 12 ప్లేట్స్, ఇలా ప్లేట్స్ నంబర్ ఆఫ్ ప్లేట్స్ ని బట్టి ఆ క్వాలిటీ కూడా వస్తుంది. సో ఎప్పుడైతే వాటర్ దీనిలో ఈ ప్లేట్స్ మీద ఫ్లో వెళ్తుందో మనం కరెంట్ స్విచ్ ఆన్ చేసినప్పుడు దీనిలో ఐనేషన్ ప్రాసెస్ జరుగుతుంది. అంటే మన బాడీకి కావాల్సిన కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, సోడియం, జింక్, ఫాస్ఫరస్ లాంటి ఆల్కలైన్ మినరల్స్ మొత్తం కూడా పైనుంచి వస్తాయి. అలానే మన వాటర్లో నుండి మనకు ఉపయోగాలన్నీ క్లోరిన్, ఫ్లోరిన్, సల్ఫేట్స్, బ్రోమైడ్స్ లాంటి ఎసిరిక్ మినరల్స్ మొత్తం కూడా కింద హోల్స్ నుంచి వస్తాయండి. సో మీకు ఇప్పటివరకు మనం అనుకుంటాను మన వాటర్లో ఉండే ఆల్కలైన్ మినరల్స్ ని ఎసిరిక్ మినరల్స్ సపరేట్ చేసే ఒక మెడికల్ డివైస్. ఇలాంటి ఒక డివైస్ మన ఇంట్లో ఉందంటే ఇంటిలో పాది హ్యాపీగా ఉండొచ్చు. ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మన ఇంట్లో ఉన్నట్టే. ఒక ఆర్గాన్ కోసం కాదు, ఒక పార్ట్ కోసం కాదండి, బాడీలో గాలి గోరు నుంచి తల ఎంటర్ వరకు ప్రతి దాన్ని కూడా ప్రతి సెల్ ని యాక్టివేట్ గా ఉంచేది ఈ ఐనేజ్డ్ వాటర్. సో ఇలా ఒక హంస కనుక పాలు నీళ్ళు ఎలా సపరేట్ చేస్తుందో దీనిలో మన వాటిలో ఉండే మంచిని చెడుని సపరేట్ చేసేదే ఈ మెడికల్ డివైస్. ఓకే, ఇది మరి ఈ వాటర్ ఇంకా ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు అంటే మనందరూ తెలుసు. ఇప్పటి వరకు మనం చూసిందంతా కూడా ఎందుకు తాగాలి ఐనేజ్డ్ వాటర్ అనేది చూసాము. దీనిలో ఇంకొకటి ఎక్స్ట్రా ఉంటుందంటే ఎక్స్ట్రా హైడ్రోజన్ వస్తుంది, H+ అయాన్. H+ అయాన్ ఏం చేస్తుందంటే ఇంకో ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ తీసుకొచ్చేసి అది యాంటీ ఆక్సిడెంట్స్ గా ఉపయోగపడి ఆ ఫ్రీ రాడికల్స్ న్యూట్రలైజ్ చేయడం వల్ల బాడీలో ఇమ్యూనిటీ పెరిగే విధంగా హైడ్రోజన్ టెస్ట్ కూడా ఉంటుంది. అది కూడా మనకు కావాలంటే చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం చూద్దాము ఈ వాటర్ మనం ఎలా వాడుకోవచ్చు. మనం తాగడానికి, అలానే కుకింగ్ వంట చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు. వాషింగ్ కూరగాయలు కడుక్కోవడానికి వాడుకోవచ్చు. ఆల్కహాల్ టెస్ట్ ఎవరైనా మందు తాగే వాళ్ళు ఉంటే ఆల్కహాల్ టెస్ట్ కూడా ఉంటుంది. అలానే కాఫీ, టీ ఇలాంటి కూల్ డ్రింక్ వాటికి వాడుకోవచ్చు. ప్లాంట్స్ వాడుకోవచ్చు. పెట్స్ ఉంటే పెట్స్ ని క్లీన్ చేసుకోవచ్చు. అలానే బాతింగ్ స్నానం చేయడానికి వాడుకోవచ్చు. స్కిన్ కి సంబంధించి ఏదైనా ర్యాషెస్ లాంటివి వస్తే స్కిన్ కి సంబంధించి వాడుకోవచ్చు. సో ఇక్కడ మనం డ్రింకింగ్ ఎందుకు అనేది ఆల్రెడీ చూసాం. ఎందుకు కుకింగ్ చేసుకోవాలనే టెస్ట్ కూడా ఒకసారి చేద్దాం ఫ్రెండ్స్. సో దీనికోసం మళ్ళీ ఒకసారి మనం రెగ్యులర్ గా మన ఇంట్లో అన్ని పదార్థాలు మనం వాడేది వచ్చేసి జీలకర్ర వాడుతూ ఉంటాం. అలానే పసుపు వాడుతూ ఉంటాం. ఇది ఒకసారి చూద్దాం. ఇప్పుడు నార్మల్ గా మనం ఈ పసుపు అనేది అన్ని వంటల్లో వాడుతూ ఉంటాం. నార్మల్ వాటర్ తో కుక్ చేసినప్పుడు ఎలా ఉంటుంది, అలానే ఐనేజ్డ్ వాటర్ తో కుక్ చేసినప్పుడు ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ నార్మల్ వాటర్ తో కుక్ చేసినప్పుడు ఎలా ఉందో నార్మల్ వాటర్ పోస్తున్నాను దానిలో ఒక బాటిల్, ఒక గ్లాస్ లో. సో పచ్చగా ఉంది అంటే పసుపు పచ్చగా ఉంది కాబట్టి నీళ్లు కూడా పచ్చగానే ఉన్నాయి. పసుపు పచ్చగా ఉంటుందని. కానీ మనందరికి చిన్నప్పటి నుంచి తెలిసిన సత్యం ఏంటంటే పసుపుని ఎప్పుడైనా ఎర్రగీసి మనం చూసినప్పుడు లోపల ఉండే ఒరిజినల్ కలర్ డిఫరెంట్ అండి. ఒకసారి నేను ఇప్పుడు 9.5 వాటర్ నీళ్ళలో పోసి చూద్దాం. ఇప్పుడు ఈ రెండింటిని మీరు చూస్తే ఇది ఓన్లీ పచ్చగానే ఉంది. కానీ మనం పసుపు బొమ్మలో ఎలా అయితే లోపల ఒరిజినల్ ఎలా ఉంటుందో అలా ఒరిజినల్ కలర్ ఇది వస్తుంది. అంటే దీన్ని బట్టి ఏంటి అంటే మనం తినే ఫుడ్ లో ఉండే ఇంపార్టెంట్ న్యూట్రిషన్స్ మొత్తం కూడా మన బాడీకి వంట పట్టేలా చేస్తుంది. మీరు కాఫీ, టీ, అన్నం వండుకోవడానికి కానీ, నాన్ వెజ్ ఐటమ్స్ కానీ మీరు వంటగదిలో ఏదైనా వాటర్ వాడుతున్నారంటే ఈ వాటర్ తో మీరు కుకింగ్ చేసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. అలానే ఇంకో 2 గ్లాసులు తీసుకున్నాను. దీనిలో కొంచెం జీలకర్ర వేస్తున్నాను. చూద్దాం ఒకసారి. ఒక దానిలో నార్మల్ వాటర్ పోస్తున్నాను, మన రెగ్యులర్ గా తాగే RO వాటర్. ఇంకో దానిలో ఐనేజ్డ్ వాటర్ తీసుకున్నానండి, 9.5 pH ఉన్న వాటర్. ఇప్పుడు దీనికి సంబంధించి కూడా మీరు తేడా చూడవచ్చు. ఇది వెంటనే పూర్తి కలర్ మారిపోయింది. అంటే వెంటనే ఇది అంటే పల్చగా ఉంటుంది కాబట్టి వెంటనే దానిలో ఉండేది మొత్తం తీసుకొచ్చినట్టుగా మనం వండుకునేటప్పుడు కూడా ఈ వాటర్ తో మనం కుకింగ్ చేసుకోవడం వల్ల మనకి చాలా మంచి జరుగుతుంది. ఓకే, ఇదొకటి. నెక్స్ట్ ఇంకో టెస్ట్ చేద్దాం. ఇప్పుడు మనం ఈరోజు తినే పదార్థాలన్నీ కూడా పురుగు మందులు కొడతాం. మూడోది వాషింగ్ అనుకున్నాం. ఎందుకు మనం ఈ వాటర్ తో మనం క్లీన్ చేసుకోవాలి? ఈ రోజు మనం బయట తీసుకొచ్చే కూరగాయలు, ఆకుకూరలు, ఫ్రూట్స్ వీటన్నిటి మీద కూడా పురుగు మందులు, డేంజరస్ పురుగు మందులు కొడుతున్నారు. అది కూడా వర్షం పడినా కారిపోకూడదు అని చెప్పి ఆయిల్ బేస్డ్ పురుగు మందులు కొడుతున్నారు. సో అలాంటి ఆయిల్ నేను నువ్వుల నూనె తీసుకున్నానండి. నువ్వుల నూనెలో ఉండే ప్రాపర్టీస్
వర్షం పడినా కారిపోకూడదని పురుగు మందులు తయారు చేస్తున్న ఆయిల్ యొక్క ప్రాపర్టీస్ ఒకటే కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ గా నేను ఇది తీసుకున్నాను ఆయిల్ కొంచెం ఒకసారి చూద్దాం. ఒక దాంట్లో ఇప్పుడు మనం జంటలో తీసుకొచ్చినప్పుడు ఏం చేస్తాం, మన ఇంట్లో ఉండే ఆర్ఓ వాటర్ తోనే మనం వాషింగ్ చేస్తాం కాబట్టి ఆ వాటితో కలిపి వాష్ చేసినప్పుడు ఏంటంటే అది పోయినట్టే ఉంటుంది. కానీ చూస్తే ఆయిల్ మొత్తం పైన తెట్టలా తేలింది తప్ప రెండు కలవు. ఆయిల్ వాటర్ ఇప్పుడు కలవు, ఎందుకంటే దాని సర్ఫేస్ డెన్సిటీ లేవన్నీ డిఫరెంట్ కాబట్టి ఎప్పుడు కూడా అది మొత్తం కలవు. సో అదే మనం మన డివైస్ నుంచి తీసిన 11.5 pH వాటర్, ఈ వాటర్ లో ఒక పావు గంట సేపు నానబెట్టడం వల్ల మనం తీసుకునే ఆకుకూరలు కానీ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ నాన్ వెజ్ ఐటమ్స్ కానీ ఒక పావు గంట సేపు నానబెట్టడం వల్ల మొత్తం ఎమల్సిఫికేషన్ అవుతుంది. అది మీరు క్లీన్ చేసినప్పుడు కూడా అబ్జర్వ్ చేయొచ్చండి. నార్మల్ వాటర్ తో క్లీన్ చేస్తేనేమో ఆయిల్ మొత్తం పైకి తెట్టలాగా వచ్చింది, కానీ ఈ వాటర్ 11.5 pH వాటర్ పోగానే వెంటనే పాల్లాగా అయిపోయింది. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఎమల్సిఫికేషన్ అంటారు, ఎమల్సిఫికేషన్ కెమిస్ట్రీ వర్డ్. సో దానిలో ఉండే ఆ పురుగు మందులు అవన్నీ కూడా మనం క్లీన్ అవుతున్నట్టు చూడొచ్చు. మీరు కావాలంటే కేజీ టమాటోస్ తీసుకొచ్చి ఒక అర కేజీ నార్మల్ వాటర్ లో కడగండి, ఒక అర కేజీ దీనిలో కడగండి. ఒక యాపిల్స్ తెచ్చి ఒక 4 దీనిలో కడగండి, 4 దీనిలో కడగండి. ఒక కేజీ చికెన్ తీసుకొచ్చి ఒక అర కేజీ దీనిలో కడగండి, ఒక అర కేజీ దీనిలో కడగండి. మొత్తం క్లిస్టర్ క్లియర్ గా తేడా తెలుస్తుంది. సో ఇలా మనం కూరగాయలు కడుక్కోవడానికి వీటికి కూడా మనం ఇది వాడుకోవచ్చు. అలా నెక్స్ట్ ఆల్కహాల్ టెస్ట్. సో ఆల్కహాల్ టెస్ట్ కూడా ఈరోజు చేద్దామండి, ఒక 2 minutes. సో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఏంటంటే జనరల్ గా మనం ఆల్కహాల్ తీసుకున్నప్పుడు, అంటే ఆల్కహాల్ తాగమని నేను ఎవరిని ప్రమోట్ చేయడం లేదు. సో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఏంటంటే తాగి లివర్ పాడైపోయిన వాళ్ళు, బ్రెయిన్ పాడైపోయిన వాళ్ళు, రకరకాల హెల్త్ ఛాలెంజ్ వచ్చిన వాళ్ళు మనం చూస్తూనే ఉన్నాం. సో ఇక్కడ ఈ వాటర్ తో 9.5 pH వాటర్ తోటి మనం ఆల్కహాల్ తీసుకోవడం వల్ల అంటే బాడీని డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. సో ఒకసారి చూద్దాం, ఇప్పుడు అది కూడా ఒకసారి టెస్ట్ చేద్దాం. కనబడతా వంశీ? 2 గ్లాస్. నేను రెండింటిలో కొంచెం కొంచెం ఆల్కహాల్ తీసుకున్నాను అండి. డెమోకి వెళ్తే అయిపోయిన తర్వాత బాటిల్ మాకు ఇచ్చి వెళ్తారు అన్నారు. అందుకే 2 liters బాటిల్ కొనుక్కొని కొద్ది చిన్న దానిలో పోసుకొని వెళ్తాం. నేను రెండింటిలో ఆల్కహాల్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఆల్కహాల్ తీసుకున్న తర్వాత జనరల్ గా ఏం చేస్తారు ఎక్కువ మంది అంటే, ఇలా వాటర్ బాటిల్ స్కిన్లే కానీ టాటా ప్లస్ ఏదో ఒక వాటర్ బాటిల్ అక్కడ చిల్డ్ అంటే వాటర్ సైజ్ కూడా ఏమవుతుందంటే మనకు ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు సైజ్ పెరుగుతుందండి. అది ఇంకా డేంజర్. మామూలు వాటరే డేంజర్, సో అది ఇంకా డేంజర్. సో ఇప్పుడు నార్మల్ వాటర్ పోస్తున్నాను ఒక దానిలో అయనైజ్డ్ వాటర్ పోస్తున్నాను. ఇప్పుడు ఈ రెండింటికి తేడా కనపడుతుందా ఫ్రెండ్స్ మీకు? అంటే ఇది ఏమవుతుందంటే బాగా థిక్నెస్ వస్తుంది. ఏది అయనైజ్డ్ వాటర్ పోస్తుంది, అదేమో లైట్ గా ఉంటుంది. ఓకే రైట్. సో పైనుంచి మనం అబ్జర్వ్ చేస్తే ఆర్ఓ వాటర్ పోస్తుందేమో పల్చగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈ ఏదైతే మనం అయనైజ్డ్ వాటర్ పోసామో వస్తుంది. సో ఇక్కడ ఈ అయనైజ్డ్ వాటర్ పోస్తుందేమో థిక్ గా కనపడుతుంది. అంటే దీని సారాంశం ఏంటంటే, మందు తాగేది ఎందుకంటే, నేను ఎవరిని మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా ఫ్రెండ్స్, ఎవరిని మందు తాగమని నేను ఎంకరేజ్ చేయట్లేదు. ఎవరైనా తాగేవాళ్ళు ఉంటే కాన్వర్ట్ అయితే ఈ వాటర్ తో తీసుకోవడం వల్ల జరగాల్సిన నష్టాలు జరగకుండా ఉంటాయని చెప్పడం నా ఉద్దేశం. ఓకే. సో జనరల్ గా వాటర్ తాగే వాళ్ళకి ఈ వాటర్ తో తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే 90 తాగితే చాలు, లేదు ఫుల్ తాగేవాడికి హాఫ్ తాగితే చాలు. అదొకసారి టెస్ట్ చేద్దాం అక్కడ నుంచి. ఒకసారి నేను ఇప్పుడు మందు పోసిన తర్వాత దీనిలో ఓఆర్పి టెస్ట్ చేస్తున్నాను. ఇది ప్లస్ లో ఉంటుందండి. అంటే బాటిల్ కూడా ఓపెన్ చేయగానే కాస్త అలా ఉంటుంది, కాసేపు తర్వాత మళ్ళీ పెరుగుతుంది. అదే మన అయనైజ్డ్ వాటర్ పోసిన చూడండి వెంటనే -600 -700 వచ్చింది, -740. సో అంటే ఒక 4 గ్రీన్ టీలు బదులు 5 గ్రీన్ టీలు తాగితే ఒక రోజు ఏమవుతుందో అంతకంటే ఎక్కువ నష్టం జరగదు. కానీ దీనిలో చూడండి ప్లస్ లో ఉంటుంది. ఇది ప్లస్ లో ఉందంటే అర్థం ఏంటంటే దీనివల్ల మనకి ఫ్యూచర్ లో చాలా నష్టం జరుగుతుంది. +200 +300 ఉంటుంది. అంటే ఈ వాటర్ ఒకటే కాదు, మనం దాంట్లో తీసుకునే టచింగ్ అంతా కూడా ఎస్రికే కాబట్టి దానివల్ల చాలా నష్టం జరుగుతుంది. +130 +140 ఇది ఆల్మోస్ట్ 250కి వస్తుందండి.
మళ్ళీ దీనిలో పెట్టగానే వెంటనే మైనస్ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే మైనస్ ఉందంటే ఇప్పటి వరకు మనం తెలుసుకున్న సారాంశం ప్రకారం యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మన బాడీకి వెళ్తున్నాయి కాబట్టి నష్టం జరగదు. ఇది మనం తీసుకోవాల్సిన ఫస్ట్ టెస్ట్. అలానే పిహెచ్ డ్రాప్స్ తీసుకున్నాను. ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు మనం తాగుతుందే ఎసిడిక్, అదే డేంజర్. దానిలో ఆర్ఓ వాటర్ పోయడం వల్ల ఇంకా డేంజర్. అదే మనం అయనైజ్డ్ వాటర్ కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ డేంజర్ తగ్గి ఇది కూడా ఆల్కలైన్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఏ ఆర్గాన్ కూడా పాడదు. తాగి లివర్ పాడైపోయింది అనుకుంటారు. సో ఇది తీసుకోవడం లివర్ కాదు, దాని కవర్ కూడా పాడదు. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఇంకా మీరు వోడ్కా తీసుకుంటే ఆ టెస్ట్ చూపించడానికి ఇంకా చాలా బాగుంటుందండి. సో మీరు ఒకవేళ ఎవరైనా ఆల్కహాల్ కాన్వర్ట్ తీసుకునే కాబట్టి ఆల్కహాల్ టెస్ట్ కూడా మనం దాన్ని చేసి చూపించవచ్చు. ఇలా ఆల్కహాల్ టెస్ట్, మీరు తాగే కాఫీ టీలు కానీ అలానే ప్లాంట్స్ ఉంటే మనం పైన తాగే వాటర్ వచ్చినప్పుడు కింద నుంచి వచ్చే వాటర్ మన మొక్కలకు వస్తే మొక్కల సైజ్ బాగా పెరుగుతుంది, ఫ్రూట్స్ బాగా వస్తాయి, ఫ్లవర్స్ బాగా వస్తాయి, చాలా క్వాలిటీగా ఉంటాయి. జనరల్ మనం దేవుడికి పెట్టే పూలు, నార్మల్ పూలు పెట్టినప్పుడు సాయంత్రం కల్లా మధ్యాహ్నం కల్లా వడబడిపోతాయి ఎండకి. కానీ మీరు ఎప్పుడైతే అయనైజ్డ్ వాటర్ తీసుకున్నప్పుడు కింద నుంచి వచ్చే ఎసిడిక్ వాటర్ ప్లాంట్స్ కి పోసారో సాయంత్రం వరకు కూడా ఫ్రెష్ గానే ఉంటాయండి పూలు. అది మేము లైవ్ లో చూస్తాం. అలానే పెట్స్ ఉంటే పెట్స్ ని క్లీన్ చేసుకోవచ్చు. అలానే బాతింగ్ స్నానం చేయడానికి వాడుకోవచ్చు. మనకి బ్యూటీ వాటర్ వస్తాయి కాబట్టి తలని స్నానం చేయడానికి వాటికి సంబంధించిన వాటర్ వస్తుంది. అవన్నీ ఆల్రెడీ వేరే వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలానే స్కిన్ కి సంబంధించిన ఇష్యూస్ ఉంటే మనం 11.5 వాటర్ పట్టుకునేటప్పుడు 10.5 11.5 పట్టుకునేటప్పుడు కింద నుంచి వచ్చే వాటర్ ని మనం సపోజ్ ఏదైనా స్కిన్ ఇష్యూ వచ్చింది, ఈ ఇష్యూ కనబడుతుంది అంటే చిన్న చిన్న దుద్దుల్లాగా వచ్చినాయి, మీరు 2.5 వాటర్ కొట్టగానే మీరు చూస్తూ ఉండగానే అది నార్మల్ అవుతుందండి స్కిన్. అంత ఫాస్ట్ గా పనిచేస్తుంది. సో ఆ ఎసిడిక్ వాటర్ లో కూడా 4 రకాల ఎసిడిక్ వాటర్ వస్తాయి కాబట్టి దానివల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇలా చెప్తూ పోతే అయోనియా డివైస్ ఒకటే కానీ దానివల్ల వచ్చే బెనిఫిట్స్ మాత్రం 100 బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇలాంటి మంచి డివైస్ ని ఫస్ట్ మన ఇంట్లో మనం ఇన్స్టాల్ చేసుకోవాలి, మనం వాడుకోవాలి, మన ఆరోగ్యం కోసం వాడుకోవాలి. సో మన కోసం వాడుకుంటూ మనకు వచ్చిన రిజల్ట్స్ ని బట్టి మన తెలిసిన ఫ్రెండ్స్ కి వాళ్ళకి రికమెండ్ చేయడం ద్వారా వాళ్ళకి కూడా ఆరోగ్యం ఇచ్చిన వాళ్ళం అవుతాము. సో ఇప్పుడు ఒకసారి చూస్తే ఇవన్నీ మన ఇంట్లో ఉన్నాయి. అందరికి మొబైల్స్ ఉన్నాయి, ఫోన్లు ఉన్నాయి, అదే ఏసీలు ఉన్నాయి, అలానే మంచి మంచి ఫ్రిడ్జ్లు, పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు, కార్లు అన్ని, అంటే హౌస్ హోల్డ్స్ మొత్తం కూడా మనం కష్టపడి డబ్బులు పెట్టి కొనుక్కున్నాం కాబట్టి వీటికి రెగ్యులర్ సర్వీస్ ఉంటుంది, ఇన్సూరెన్స్ ఉంటుంది, దానికి ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే చేస్తూ ఉంటాం. కానీ మనందరి బాడీలో ఈ ఆర్గాన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. దేవుడు మనకి బై బర్త్ గిఫ్ట్ గా ఇచ్చిన ఇలాంటి ఆర్గాన్స్ ఉన్నాయి. ఇవన్నీ లోపల ఏం పని చేస్తున్నాయి, దానివల్ల వాటిని ఎలా కాపాడాలనేది మనం ఇప్పటివరకు పట్టించుకోవట్లేదు. కానీ ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చి మనం కష్టపడి కొనుక్కున్న ఈ వస్తువులన్నీ పాడైపోయినాయి, ఒకేసారి ఒక కరెంట్ ఫ్లక్చువేషన్ వచ్చి అన్ని ప్లగ్లన్నీ పాడైపోయి మొత్తం నష్టం. మళ్ళీ 5 లక్షలు 10 లక్షలు పెడితే ఇలాంటివన్నీ కూడా మనం సాయంత్రం కల్లా మళ్ళీ మన ఇంట్లో అరేంజ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏదైనా ఒక ఆర్గాన్ పాడైపోయింది, ఒక బ్రెయిన్ పాడైపోయింది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, మనం ఏమైనా చేయగలుగుతామా? హార్ట్ ఫెయిల్ అయింది, ఏమైనా చేయగలుగుతామా? లివర్ ఫెయిల్ అయింది, ఏమైనా చేయగలుగుతామా? అంటే ఇచ్చట ఆర్గాన్స్ అమ్మబడినని ఎక్కడ మనకి బోర్డు కనబడదు ఫ్రెండ్స్, ఎక్కడ ఏ ఊర్లో కూడా. సో అలా ఎక్కడ మనకి దొరకని ఆర్గాన్స్, కానీ ఇప్పటి వరకు మనం చూస్తే అన్నిట్లో కూడా 70-80% వాటరే ఉంది ప్రతి ఆర్గాన్ లో కూడా. ఇలాంటి వాటర్ రెగ్యులర్ గా నార్మల్ వాటర్, ఆర్ఓ వాటర్ ఇచ్చినప్పుడేమో మన బాడీ వర్క్, సెల్స్ వర్క్ అందడం లేదు కాబట్టి అన్ని ఆర్గాన్స్ పాడైపోతున్నాయి. ఎప్పుడైతే మనకి ఈ 9.5 pH వాటర్ మనం అయనైజ్డ్ వాటర్ ఇస్తున్నామో మన ఆర్గాన్స్ అన్ని కూడా బాగుంటుంది. రేపొద్దున హాస్పిటల్కి వెళ్ళి మనం లక్షలు కోట్లు ఖర్చు పెట్టకుండా మన ఇంట్లోనే ఇంటిల్లి పాదే హ్యాపీగా ఉండడానికి దేవుడు మనకి ఇచ్చిన గిఫ్టే ఈ అయనైజ్డ్ వాటర్. సో మనం ఆరోగ్యంగా ఉండాలి, మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, అమ్మ నాన్న ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండటం కోసం ఆరోగ్యకరమైన వాటర్ గురించి ఈ రోజు మన డిస్కషన్ జరిగింది. ఇప్పటివరకు మనం తాగుతుంది మంచి నీళ్ళు, కానీ ఈ రోజు మనం తెలుసుకుంది ఆరోగ్యకరమైన నీళ్ళు. యాంటీ ఆక్సిడెంట్స్, ఆల్కలైజేషన్, మైక్రో క్లస్టరింగ్, రిచ్ హైడ్రోజన్, కూరగాయలు కడుక్కోవడానికి, చిన్నపిల్లలు తాగడానికి, లేదా పుండ్లు పడితే స్ప్రే చేసుకోవడానికి, ఇలాంటి వాటర్ అన్ని కూడా ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళం కూడా ఇలాంటి డివైస్ ఫస్ట్ మన ఇంట్లో ఇన్స్టలేషన్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 3 రకాల డివైస్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ 5 ప్లేట్స్. ఇంత ముందు మనం అనుకున్న ఆ టైటానియం ప్లేట్స్ మీద ప్లాటినం కోటింగ్ ఉన్న ప్లేట్స్, 5 ప్లేట్స్ ఉన్న మిషన్ ని ఎక్స్ బ్లూ అంటారు. ఇది 1,97,925. సో దీనిలో ఆటో డ్రైన్ సిస్టమ్ ఉంటుంది, ఆటోమేటిక్ క్లీన్ చేసుకుంటుంది. అలానే దీనిలో ఆల్కలైన్ వాటర్ వస్తుంది, ఎసిడిక్ వాటర్ వస్తుంది, చిన్నపిల్లలు తాగడానికి ఒక వాటర్ 7 pH వాటర్ వస్తుంది. అలానే ఒక ఫిల్టర్ ఉంటుంది, ఇండికేటర్ ఉంటుంది. అయితే ఎక్కువ మంది కొనుక్కునే డివైస్, నెక్స్ట్ డివైస్ 7 ప్లేట్స్ ఉంటుందండి. బెస్ట్ డివైస్ ఉంటే 7 ప్లేట్స్ ఎక్కువ మంది కొనుక్కున్నారు, వాడుతున్నారు. దీనిలో కూడా మనకి ఆటో డ్రైన్ సిస్టమ్ ఉంటుంది. అలానే 4 రకాల ఆల్కలైన్ వాటర్, 8 pH, 8.5, 9 to 9.5, 10.5 అట్లా 4 రకాల ఆల్కలైన్ వాటర్ వస్తుంది.
అలానే ఎసిరిక్ వాటర్ 4 pH 3 pH 5 pH 6 pH వరకు కూడా ఎసిరిక్ వాటర్ వస్తుంది. అలానే ప్యూరిఫైడ్ వాటర్ చిన్నపిల్లలు తాగడానికి లేదా భోజనం మధ్యలో తాగడానికి అవసరమైన వాటర్ కూడా ఒక వాటర్ వస్తుంది. దీనిలో 2 ఫిల్టర్స్ ఉంటాయి. దీని కాస్ట్ వచ్చేసి 2,35,987. కామన్ గా ఇప్పటి వరకు నేను చెప్పిండేమో మీ అందరికి నచ్చుంటుంది. కానీ నేను చెప్పిన స్లైడ్ లో మీకు నచ్చిన ఒకే ఒక స్లైడ్ అంటే ఈ స్లైడ్. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? 100% కరెక్ట్. ఎందుకంటే అప్పటి వరకు అబ్బా ఇన్ని మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి కదా కొనుక్కుందాం. ఇప్పుడు ఒకసారి చూడండి ఎన్ని రకాల జ్యూస్ కలర్స్ కనబడుతున్నాయో. ఇవన్నీ చూస్తే ఇంత మంచి వాటర్ నుంచి ఇప్పటి వరకు నాకు తెలియదు కదా. ఇప్పుడు నేను కొనుక్కుందాం అని అనుకున్నారు ఇప్పటి వరకు. కానీ సడన్ గా ఈ స్లైడ్ చూడగానే చాలా మందికి అబ్బా 2,36,000 ఇంత కాస్ట్. ఇది కాస్ట్ కాదు ఫ్రెండ్స్, వర్తి. బాడీలో మన బాడీకి మన ఆరోగ్యానికి ఒక మనిషి మామూలుగా ఉన్నప్పుడు నాకు అంతా మామూలుగా నాకు ఎందుకు వస్తుంది ప్రాబ్లం అనుకుంటారు. కానీ ఆ ప్రాబ్లం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు దాని విలువ అర్థమవుతుంది. సో అలా ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం కోసం ఇంటిల్లిపాది కోసం ఇలాంటి డివైస్ ఒకసారి మనం కాస్ట్ కంపారిజన్ చూసినా కానీ ఒకసారి చూద్దాము. దీని లైఫ్ 20 నుంచి 25 years పనిచేస్తుంది. ఒకసారి మన ఇంట్లో ఇన్స్టలేషన్ చేసుకుంటే 25 years దీని లైఫ్ టైం. నేను 20 years కే క్యాలిక్యులేట్ చేస్తున్నాను. 20 years కి 2,36,000 అంటే సంవత్సరానికి 11,800 పడుతుంది. సంవత్సరానికి 11,000, నెలకి 983 రూపాయలు పడుతుంది. అంటే ఒక 1,000 రూపాయల లోపే. రోజుకి 32 రూపాయలు పడుతుంది. రోజుకి 30. ఈ రోజు ప్రతి ఇంట్లో మినిమం 4 మనుషులు ఉంటారు కాబట్టి ఒక్కొక్కరికి 8,19 పడుతుంది. 8 రూపాయలు అంటే ఒక్కొక్కరు మినిమం 4,5 లీటర్లు తాగుతారు. లీటర్ 2 రూపాయలు పడుతుంది. అంటే ఈ రోజు మనం ఆరోగ్యకరమైన నీరు రోజుకి 2 లీటర్లు 2 రూపాయలు ఉన్న వాటర్ తీసుకోండి. ఇక నీ బాటిల్ కొన్న 20 రూపీస్ అండి. ఒకసారి 2 రూపీస్ బాటిల్ తోటి లైఫ్ టైం హ్యాపీగా ఉండొచ్చు అంటే ఇది కాస్త వాల్యూబుల్ అండ్ ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. సో దీనిలో ఇంకా మనకి తాగే వాటర్ నుంచే మీకు క్యాలిక్యులేషన్ చెప్పా. దీనిలో వచ్చి ఇంకా కూరగాయలు కడుక్కునే వాటర్, ఎసరిక వాటర్, ఇలాంటి వాటర్ అన్ని లెక్కేస్తే రూపాయి కూడా పడదండి ఫ్రెండ్స్. రూపాయి కూడా పడదు లీటర్. అలాంటి అంటే మనం అన్నిటినీ కాస్ట్ కంపేర్ పిల్లలు చదువు ఈ రోజు మన బాధ్యత. మన ఇల్లు కట్టుకోవడం మన బాధ్యత. కొన్ని మన బాధ్యతలు ఉన్నాయి. అలానే ఆరోగ్యంగా ఉండడం కూడా మన బాధ్యతే. అంటే బయట ఏది పడితే మనం తిని ఎలా పడితే అలా ఉండి ఏ వాటర్ పడితే ఆ వాటర్ తాగి ఆరోగ్యం పాడైన తర్వాత నాకే ఎందుకు వస్తుంది చాలా మంది అనుకుంటారు. అది వచ్చేంత వరకు తెలియదు. వచ్చిన తర్వాత ఒకసారి జరగడానికి నష్టం జరిగిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకురావాలనే పరిస్థితి రావచ్చు. అందుకని అందరు ముందే డెసిషన్ తీసుకోండి. మీరు ఫస్ట్ ఇన్స్టలేషన్ చేసుకొని వాటర్ తాగడం మొదలు పెడితే దాన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇంకొక మోడల్ ఉందండి, 12 ప్లేట్స్ మోడల్. ఇది కూడా చాలా చక్కగా ఉంటుంది. మోడల్ చాలా బాగా పనిచేస్తుంది. దీనిలో 12 ప్లేట్స్ ఉంటాయి. ఎప్పుడైతే నంబర్ ఆఫ్ ప్లేట్స్ పెరుగుతుందో దానిలో వాటర్ క్వాలిటీ కూడా మారుతూ ఉంటుంది కాబట్టి సో దీనిలో కూడా 4 ఆల్కలైన్ వాటర్, 4 ఎసిడిక్ వాటర్, ఇంకోటి స్ట్రాంగ్ ఆల్కలైన్ వాటర్ వస్తుందండి. ఇంతకుముందు మనం 11.5 pH వాటర్, దానిలో 12 pH వాటర్ వస్తుంది. అలానే 2 pH వాటర్ వస్తుంది. ఏదైనా పండ్లు కొండ స్ప్రే చేసుకోవడానికి, పళ్ళు క్లీన్ చేసుకోవడానికి, గార్ లాంటివి పోవడానికి వాటికి ఉపయోగపడుతుంది. అలానే ప్యూరిఫైడ్ వాటర్ ఉంటుంది. దీనిలో కూడా 2 ఫిల్టర్స్ ఉంటాయి. ఇది నిమిషానికి 3 లీటర్ల వరకు, ప్రతి దానిలో కూడా ఆల్మోస్ట్ 2 to 3 లీటర్స్ పర్ మినిట్ వస్తుంది. గంటగా పర్ మినిట్ 2 to 3 లీటర్స్. సో మనకి ఇబ్బందే లేదు. కానీ ఎప్పుడెప్పుడు ఇంట్లో ఉన్నప్పుడే ఫ్రెష్ వాటర్ తాగాలి. బయటకు వెళ్ళినప్పుడు మాత్రం బాటిల్ టైట్ గా పెట్టుకొని వాటర్ తాగాలి. సో ఈ డివైస్ కాస్ట్ కంపారిజన్ చేసుకున్న రోజుకి మనిషికి 12 రూపాయలు పడుతుంది. ఇందాక 8 రూపాయలు అనుకున్నాం, ఇదైతే 12 రూపాయలు పడుతుంది. ఇది 20 years మన లైఫ్ ఇస్తాను. సో ఇది కాస్ట్ కాదు సార్, కాస్ట్ కాదు ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా అందరూ మన ఇంట్లో వాడుకోవాల్సిన డివైస్. సో ఈ రోజు అందరికి చక్కగా ఈ డివైస్ గురించి, అలానే వాటర్ గురించి, ప్రాపర్టీస్ గురించి, మెయిన్ గా ఈ రోజు నేను ప్రాపర్టీస్ గురించే చెప్పాలనుకున్నాను. యాంటీ ఆక్సిడేషన్ అంటే ఏంటి, ఆల్కలైనేషన్ అంటే ఏంటి, మైక్రో క్లస్టరింగ్ అంటే ఏంటి, రిచ్ హైడ్రోజన్ అంటే ఏంటి, సో దీనివల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి, అలానే కూరగాయలు కడుక్కునే వాటర్, అలానే చిన్నపిల్లలు తాగే వాటర్, అలానే ఎసిడిక్ వాటర్, ఇలాంటి వాటర్ గురించి, ఈ కాస్ట్ గురించి, ఇవన్నీ కూడా మొత్తం ఒకే వీడియోలు అన్ని ఉంటే వాల్యుబుల్ గా ఉంటుందన్న ఉద్దేశంతో డెమోస్ కోసమే ఈ సెషన్ అరేంజ్ చేయడం జరిగింది. సో నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన లైన్ సార్ కి, లైన్స్ టీమ్ కి, లైన్స్ యూనివర్సిటీకి అందరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్ టు మిస్టర్ రవిచంద్ర సార్. థ్యాంక్ యూ సార్. సార్ వావ్ రియలీ ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. అసలుకి ఆసమ్ ప్రెజెంటేషన్ సార్. మనకి ఏదైనా ప్రెజెంటేషన్ చెప్పడం కదండి, దాంట్లో ఉన్న నిజాల్ని, దాంట్లో ఉన్న ఇలాగ లైవ్ డెమో లైవ్ లో చూపించడం అన్నది రియలీ ఫెంటాస్టిక్ సార్. సార్ టేకప్ సార్, మీకు టేకప్. గ్రేట్ సార్, గ్రేట్. ఎందుకు అంటే మై డియర్ ఫ్రెండ్స్, నా పేరు ఫైర్ రవిచంద్ర అండి. ఒకసారి నేను పరిచయం చేసుకోవడానికి జస్ట్ మనకి ఏవైతే సార్ ఇప్పటి వరకు చెప్తున్నారండి,
ఆల్కలైజేషన్ వాటర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నవి, రిచ్ హైడ్రోజన్, మైక్రో క్లస్టర్. ఎప్పుడు మనకి సార్ చెప్తూ ఉంటారండి, మాకు డే 1 లో మాకు ఒకసారి ఫస్ట్ ఎక్కడైతే మనకి మీటింగ్ చేశారో, అంటే హార్స్లీ హిల్స్ లో చేశారండి ఫస్ట్ టైము. అక్కడ ఈ మాటని 1-2 సార్లు చెప్పించారండి. ఎందుకంటే ఇవే మనకు ఎప్పుడు కూడా మనం మాట్లాడుతున్నప్పుడు మనకు గుర్తుండాల్సిన 4 మాటలండి, ఇవే నేర్చుకోండి అని చెప్పారు. రియలీ సార్, గాడ్ గిఫ్టెడ్ వాటర్ అండి, దేవుడు మనకి ఇచ్చిన వరం అండి ఈ వాటర్, గాడ్ గిఫ్టెడ్ వాటర్. అబ్బాబ్బా, నిజంగా ఎంత హ్యాపీగా ఉంది సార్. సార్ మీరు తాగుతున్నా కూడా మాకే తాగుతున్నట్లు అనిపిస్తుంది సార్. రియలీ ఇంత మంచి సెషన్ అండి. అసలుకి ఏదైతే మనకి వాటర్ మీద ఇంత మంచి అవగాహన, ఇంత మంచి ఇవి ఇచ్చినప్పుడు ఇక్కడ కొంతమంది అండి మనకి హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. ఒక్కసారి వాళ్ళు కూడా ఎంత చక్కగా అర్థమైందో, అసలు వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎలాంటి ఈ రోజు ఈ సెషన్ గురించి మాట్లాడతారు ఒకసారి చూద్దాము. ఒకసారి మేడం లలిత గారు, ఒకసారి మీకు ఇస్తున్నానండి. సార్ నమస్తే అండి, అందరికీ నమస్తే. గొంతు కొంచెం బాగాలేదు సార్. ఈ రోజైతే సెషన్ వెంకట్ సార్ అయితే చాలా 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 బాగా చెప్పారు సార్. ప్రతిసారి బాగా చెప్తారు, కానీ టాప్ టు బాటం అసలు అయనైజర్ మిషన్ కోసము ఎవరికి ఎలాంటి డౌట్ ఉన్నా మనం వివరించక్కర్లేదు సార్. ఇది చూపిస్తే చాలు, 1 అవర్ కష్టపడి ఎవరైనా ఇష్టంగా ఇది చూస్తే చాలు సార్. టోటల్గా మనమేంటి, మన లైఫ్ ఏంటి, మన లైఫ్కి ఏం అవసరం, మొత్తం టోటల్గా ఏంటి సార్ ఆ టెర్మినాలజీ అంత గుర్తుపెట్టుకోవడం ఎంత కష్టము. అసలు ఎంత బాగా గుర్తుపెట్టుకుని ప్రతి వర్డ్ అసలు ముత్యాలు లాంటి మాటలు సార్. అవి అసలు అన్ని గుర్తుపెట్టుకోవడం కష్టం, అన్ని రాసుకోవడం కష్టం. 1కి 10 సార్లు చూసినా బోరు కొట్టలేనిది. ఎంత ఇష్టంగా చూడొచ్చు అంటే ఈ సెషన్ నిజంగా చాలా నచ్చింది సార్ నాకు. ఫస్ట్ నుంచి ఫోన్ ఒక చేతిలో పట్టుకొని బ్లూటూత్ పెట్టుకొని అలా క్యారీ చేస్తూనే ఉన్నాను. కొన్ని ఏమైనా మిస్ అయిపోతాయేమోనని అలా వదలకుండా ఫోన్ వాటర్ పెట్టినప్పుడు కూడా నా పక్కన పెట్టుకొని అన్ని చేసి మొత్తం విన్నాను సార్. చాలా నచ్చింది నాకు. ఎవరికైనా డౌట్ ఉంటే, ఎవరైనా కొంచెం అన్ని తెలిసిన వాళ్ళలాగా ఫీల్ అయ్యి మన దగ్గర అన్ని అంటే రివర్స్ మాట్లాడుతుంటారు మనం చెప్పిన దాని గురించి, మనం ఈ అయనైజర్ వాటర్ గురించి కానీ మిషన్ గురించి కానీ ఇవన్నీ చెప్పినప్పుడు మనకి రివర్స్ గా నాకు అది తెలుసు ఇది తెలుసు అని మాట్లాడతారు చూడండి. వాళ్ళకి ఇది చూపిస్తే నిజంగా సార్ వాళ్ళే తిరగ మనకి అదే మన వెంకట్ సార్కి పాదాభివందనాలు చేసి మరీ పోతారు. కానీ చక్కగా తీసుకుంటారు. నాకు ఆ నమ్మకం వచ్చింది. చాలా బాగుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ సార్. వెంకట్ సార్ మీకు నిజంగా అండి, మీకు నా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఎనర్జీ అసలు వేరే లెవెల్ సార్, వేరే లెవెల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సెషన్ లో నేను భాగస్వామిని అయినందుకు నేను చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఇంకా హ్యాండ్ రైజ్ చేసి. సార్ అందరూ ఒక్కొక్క నిమిషం మాట్లాడండి సార్. తర్వాత సేవలాల్ వెంకన్న గారు 1 మినిట్ మీ ఆనందం, మీ ఉత్సాహం, మీరు ఏం అర్థం చేసుకున్నారు అవన్నీ చెప్పండి సార్. నెక్స్ట్ హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. సార్ సెషన్ అద్భుతం సార్. వెంకట్ సార్ చెప్పింది అక్షరాల సత్యం సార్. అసలు వింటుంటేనే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి సార్. ఎందుకంటే అయోనియా వాటర్, ఒక్క వాటర్ అనేది మన జీవితాన్ని మార్చబోతుంది. చాలా క్లియర్ గా విత్ మొత్తం టెస్ట్ తో సహా చేసి చూపించారు సార్. నేను హైదరాబాద్ లో వచ్చినప్పుడు కూడా వెంకట్ సార్ క్లాస్ విన్నాను సార్. ఎక్సలెంట్ సార్. వెంకట్ సార్ క్లాస్ అంటే ఒక వైబ్రేషన్ వస్తుంది సార్. ఎక్సలెంట్ సార్. మన హ్యాపీ న్యూ ఇయర్ సార్. సూపర్ సార్ వెంకట్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ వెంకన్న గారు నిజంగా సూపర్ సార్. నిజంగా ఈరోజు సెషన్. సార్ సుంకరి హరినాథ్ గారు మీకు తర్వాత నెక్స్ట్ ఫైనల్ గా భాస్కర్ సార్ మాట్లాడతారండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఓకే, థ్యాంక్ యూ. సో ఈరోజు వెంకట్ సార్కు మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా సార్. ఎందుకంటే మనకు ప్రజెంటేషన్కు వెళ్ళడానికి ఎవరైతే సిద్ధపడుతున్నారో వాళ్ళకు దిస్ ఈజ్ వండర్ఫుల్ సెషన్ సార్. ఎందుకంటే ఓఆర్పి కానీ, టీడీఎస్ కానీ, తర్వాత మనకు మాలిక్యులర్ స్ట్రక్చర్స్ కానీ వీటి మీద మంచి టర్మినాలజీతో, అంటే ఏదైతే మనము ఒక ప్రజెంటేషన్ ఇవ్వడానికి నేర్చుకోవాల్సిన అన్ని రకాల సబ్జెక్ట్స్ అయితే ఈరోజు మంచిగా విన్నారు సార్. మరి ఒక టీఓటీ అంటే ట్రైనింగ్ ఫర్ ట్రైనర్స్ అన్నట్టు ఒక ట్రైనింగ్ సెషన్ లాగా మంచి సబ్జెక్ట్ ఇచ్చారు. అదేవిధంగా
నేను ప్రత్యేకంగా వెంకట్ సార్కు ఈ అందరి సభాముఖంగా కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. ఎందుకు అంటే మొన్న హైదరాబాద్లో పర్సనల్ రిక్వెస్ట్ మీద మా డైమండ్ ఖాదర్ సార్ అండ్ మీరవల్ సార్ గారి ని అడగడంతో వాళ్ళ కోరిక మేరకు, నా కోరిక మేరకు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే సారు ఒక 25 మెంబర్స్ తోటి ఫిజికల్ ప్రజెంటేషన్ మాకు సర్వీస్ ఇవ్వడం జరిగింది. దాంతోటి ఒక 4, 5 ఇప్పుడు ప్రిపేర్ అయ్యారు కొనడానికి. ఆల్రెడీ ఒక ఆయన కొన్నాడు, ఇన్‌స్టాలేషన్ అయిపోయింది. వితిన్ షార్ట్ పీరియడ్‌లో ఇంకొక 5, 6 అయితే ఇమ్మీడియేట్‌లీ ఇన్‌స్టాలేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నాం సార్. సో, ఇలాంటి అంటే విన్న ప్రతిసారి కూడా కొత్త కొత్త వర్డ్స్, కొత్త కొత్త విషయాలు మనకు నేర్చుకుంటున్నాము. వీరి ద్వారా మేము కూడా ఈరోజు సిద్ధమయ్యి మాకు తెలిసిన కొద్దో గొప్ప నాలెడ్జ్‌లో చాలా మందికి ఈ యొక్క అయోనైజర్ ప్రెజెంటేషన్, ఆల్కలైనైజ్డ్ అంటే ఏంది ఇవన్నీ అందరి ద్వారా తెలుసుకుంటూ మేము కూడా మార్కెట్‌కెళ్ళి చేస్తున్నాం సార్. సో, ఈ ఇయర్‌లో మాత్రం 100% మనకు ఒక స్ట్రక్చర్ ఇచ్చారు. అదే స్ట్రక్చర్‌ని ఫాలో అయితూ మనము ఆ ఇద్దరి ద్వారా ఇద్దరికి ఒక 1 ఇయర్‌లో 3 కోట్ల రూపాయలు ఎలా సంపాదించుకోవచ్చనే దాన్ని అవేర్‌నెస్ కూడా తీసుకుంటూ లీడర్స్‌ని తయారు చేస్తూ ముందుకు పోతున్నాం సార్. మరి ఇలాంటి సెషన్స్ ఉండడం అనేది చాలా గొప్ప విషయం సార్. ఇంత మంచి యూనివర్సిటీని క్రియేట్ చేసిన లయన్ సార్‌కు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు మరి ఇంత మంచి సెషన్‌ను మాకు అందించినందుకు వెంకట్ సార్‌కు మరొకసారి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఓవర్ టు రవిచంద్ర సార్. థ్యాంక్ యూ ఎస్ సార్. సార్, ఎస్ అండి హర్నాథ్ గారు, థ్యాంక్ యూ రియలీ సూపర్ గోల్డెన్ వర్డ్ చెప్పారు మీరు. రైట్ అండి, నెక్స్ట్ ఫైనల్ గా, ఎందుకంటే ఆల్రెడీ టైం అయిపోయింది కాబట్టి ఫైనల్ గా అండి భాస్కర్ జీ. సార్ గుడ్ మార్నింగ్ సార్ రవిచంద్ర గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ సార్.